అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. ఫకీర్ సిరీస్లో ఫకీర్ 2 ది జర్నీ కంటిన్యూస్, ఈ ప్రయాణం కొనసాగుతోందిలో 14వ భాగానికి వచ్చేసాం. వారి యొక్క దివ్యమైన శక్తి ప్రవాహంతో అనుసంధానమై సెషన్ మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. మనకు ఆఖరి భాగంలో బాబా శ్వాస విద్య గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. మనం జస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ శ్వాసనే అనుసరించి ఎంత లోతుగా వెళ్తామో, ఎంత డీప్గా ఎరుకతో అబ్జర్వ్ చేస్తామో అంతగా మనం ఆక్సిజన్ని ప్రాణశక్తిగా, జీవశక్తిగా కన్వర్ట్ చేసుకోగలుగుతామన్నమాట. అది మన సాధనను బట్టి, మన తీవ్రతని బట్టి ఉంటుంది. అలా ధ్యానంలో శ్వాస గమనించి లోతుగా వెళ్ళినప్పుడు మనకు బౌత్ లెఫ్ట్ రైట్ సైడ్ ఇడాపింగళ నాడులు ఉంటాయి. ఆ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి శ్వాస సమమయ్యి, అంటే ఈవెన్ అవటం ద్వారా మనలో ప్రాణశక్తి పెరిగి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వముఖంగా పయనిస్తామన్నమాట. ఈ సుషుమ్నా మార్గంలోనే మన కర్మలు, బ్లాక్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ, అన్ని చక్రాలని యాక్టివేట్ చేసుకుంటూ ఈ ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. ఆ ఊర్ధ్వముఖంగా పయనించినప్పుడు ఆ సహస్రదళ పద్మం అనేది విచ్చుకుంటుంది. అంటే ఆ శివుడితో, ఆ పైన సహస్రారంలో ఉన్న శివుడితో సంయోగం, ఐక్యత చెందుతుందన్నమాట. అదే శివాశక్తి సంయోగం. అలా శ్వాసలో లయం అయిపోయినప్పుడు మనమే శ్వాసగా మారిపోతాము. శ్వాసే మనంగా మారిపోయి ఆ విశ్వ చాంటింగ్ అని చెప్పారు కదా, కాస్మిక్ చాంటింగ్ అని చెప్పారు. ఆ ఓంకార నాదంతో మనం లయం అయిపోతాం. వన్నెస్ స్టేట్కి, అంటే ఏకత్వ స్థితి అన్నమాట. అక్కడికి చేరుకుంటాం. అన్నింటికీ మూలం మన శ్వాస. ఏది జరగాలన్నా శ్వాస. మనం అన్నం లేకపోయినా కొద్ది రోజులు ఉండగలమేమో, నీళ్ళు లేకపోయినా కొద్ది రోజులు గడపగలమేమో, కానీ శ్వాస లేకపోతే మాత్రం మనము కొద్దిసేపు కూడా ఉండలేం. కాసేపు ట్రై చేసి చూస్తే ముక్కు మూసుకుని తెలుస్తుంది మనం ఎంతసేపు ఉండగలము శ్వాస లేకపోతే అనేది. ఇక మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆపుకునే టయానికి రుద్ర బాబాతో అంటున్నాడు, అందుకే బాబా నేను కూడా స్మోక్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడతాను అనేసి జోక్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, అదేంటో చూద్దాం. అయితే బాబా, మీరు కర్మను శుద్ధి చేసుకోవడానికి అత్యంత వేగమైన మార్గం గురించి చెప్పబోతూ ఉన్నారు. ఒకరి చెడు కర్మను తొలగించుకోవటం మరియు ఒకరి సకారాత్మక కర్మను పెంచుకోవటం. అంటే మన చెడు కర్మని తొలగించుకుంటూ మంచి కర్మని పెంచుకోవటానికి ఈజీ మార్గం, షార్ట్ కట్ అడుగుతూ ఉన్నాడు. మనకు అన్నీ అలాగే కావాలి కదా, అన్నీ ఈజీవే కావాలి. అప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, అవును బిడ్డ, సరే, మీ ఆత్మ అనే అద్దం నుంచి కర్మ అనే దుమ్మును తుడిచివేయటానికి మొదటి మార్గం ధ్యానం మరియు మీ శ్వాసపై దృష్టి పెట్టడం. కర్మ శుద్ధి చేసుకోవాలన్నా కూడా మనకు ఫస్ట్ మార్గం చెప్తూ ఉన్నారు, అది శ్వాస మీద ధ్యాస. దాని గురించి లాస్ట్ వీక్ అంతా కూడా మనం తెలుసుకున్నాం. ఎంత ఎక్కువగా మీరు ధ్యానం చేస్తారో లేదా మీ శ్వాసపై దృష్టి పెడతారో అంత ఎక్కువగా మీరు ప్రశాంతంగా మారుతారు. మరియు అది మీ ఆత్మ యొక్క కర్మ శుద్ధికి సహాయపడుతుంది. కర్మ భారం, కర్మ బ్యాలెన్స్ షీట్ మీ ఆరాలో ఉంటుందని గుర్తుంచుకోండి. అందుకే గురువులు మీ బ్యాలెన్స్ షీట్ను చదవగలరు. కేవలం మీ ప్రస్తుత జీవితం కాదు, అన్ని జీవిత కాలాలను కూడా. ధ్యానం ద్వారా మనం ఎంతో ప్రశాంతంగా మారగలుగుతాం. అన్ని భావాలని అదుపులో పెట్టుకోగలుగుతాం. మనలోనకి మనం వెళ్ళి మనలో ఏ మార్పు రావాలి, ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో కూడా మనల్ని మనం గమనించుకోగలుగుతాం. అంతేకాదు మన కర్మ శుద్ధికి కూడా ధ్యానం అనేది సహాయపడుతుంది. బాబా లాంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి యోగులు
మన ఆరా చూడగానే మన ఆత్మలో ఏముంది, మన బయోడేటానంతా కూడా వాళ్ళు చదివేయగలుగుతారు కేవలం ఆరాని చూడడం ద్వారా. అలాగే ఈ జన్మలోనే చేసిన కర్మనే కాదు, గత జన్మల్లో ఏం కర్మ చేశామో కూడా వాళ్ళ ఒక బుక్ రీడ్ చేసినట్టు మనల్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోతుందన్నమాట. అదే చెప్తున్నారు, అన్ని జీవిత కాలాలను కూడా వాళ్ళు చూసేయగలుగుతారు. అందుకే మనం గురువులను చూస్తే ఈ జన్మలో మరీ తీవ్రంగా బాధపడుతూ భక్తితో ఉన్న వాళ్ళకి తర్వాత వచ్చే జన్మ నుంచి కాస్త ఆయుర్దాయాన్ని తీసి ఇక్కడ పెట్టడము, లేదా గత జన్మలో ఏది చేయటం వల్ల ఇప్పుడు ఈ కష్టం అనుభవిస్తూ ఉన్నాము అనేది వాళ్ళు నీట్గా చెప్పేయగలుగుతారనమాట. మీరు ధ్యానం చేసినప్పుడు లేదా మీ శ్వాసను అనుసరించి మీ శ్వాసతో ఏకమైనప్పుడు ఆరా శుద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అంటే ఆత్మశుద్ధి కూడా అన్నమాట. మన ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటంటే శ్వాసను అనుసరించండి, ఫస్ట్ చేయాల్సింది అది. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది, ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. శక్తివంతం కూడా అవుతుంది, ఆత్మతో సమన్వయం చెందుతుంది. అంటే మనకు ఆత్మతో ఆ హార్మనీ అనేది పెరుగుతుంది మనము ధ్యానంలో ఉన్నప్పుడు. శ్వాస మీద దృష్టి పెట్టి చాలా డీప్గా లోతుగా అయిపోయి ప్రశాంతంగా మారిపోయి తక్కువ శ్వాసలు తీసుకుంటాం. ఆ టైంలో మనమే అంటే శ్వాసగా మారిపోయే స్థితి వస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ స్థితి వచ్చినప్పుడు ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. పెండింగ్లో ఉన్న కర్మను శుద్ధి చేయటానికి అత్యంత వేగవంతమైన మార్గం లోపలికి వెళ్ళి మీ శ్వాస నెమ్మదిగా ప్రశాంతంగా మారనివ్వడం మరియు మీ ఆరాను శుద్ధి చేయడమే. ఆరా శుద్ధితో పాటు మీ గత జన్మ కర్మ కూడా నెమ్మదిగా శుద్ధి అవ్వడం ప్రారంభమవుతుంది. ఇది మీ గురువు మరియు సృష్టికర్తతో ఐక్యం కావడానికి అత్యంత వేగవంతమైన మరియు సులభమైన మార్గం. చాలా ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే అని చెప్తూ ఉన్నారు బాబా. అందుకే ప్రతి ప్రాచీన మతం ధ్యానం మరియు ప్రార్థనపై పట్టుపడుతుంది. ప్రార్థన ఎరుకతో, స్పష్టతతో, పవిత్రతతో చేసినప్పుడు శుద్ధి చేయడం, శక్తివంతం చేయడం, ఆరాను సామరస్యపరచడం, హార్మనైజింగ్ ద ఆరా అదే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మరియు అందువల్ల ఇది ఒక కర్మ శుద్ధి కారకం అనబడుతోంది, అంటే కార్మిక్ క్లెన్జర్ అనబడుతోంది ఈ ప్రార్థన ధ్యానం అనేది. ప్రతి మతంలో కూడా ఏ మతం మనం తీసుకున్నా అది ప్రార్థన కానీ ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి అనేది బోధిస్తుంది. ఏదో ఒక మార్గంలో ఉండాలని తప్పకుండా బోధిస్తుంది అనమాట. అది కూడా ఎలా ఉండాలి, మనం చేసే ఆ ప్రార్థన శుద్ధిగా, పవిత్రంగా, చాలా అవేర్నెస్తో, ప్యూర్గా ఉండాలన్నమాట, ఎరుకతో చేయాలన్నమాట. సో అలా చేసినప్పుడు, శ్రద్ధతో చేసినప్పుడు అది మన లోపలికి వెళ్ళి ఆరాని శుద్ధి చేస్తూ మన కార్మిక్ క్లెన్జర్గా అది మారుతుందన్నమాట. జ్యోతిష్యపరంగా మీ జన్మ కుండలిలో ఏమి ఉన్నప్పటికీ శ్వాస మరియు ప్రార్థనలు మార్గాన్ని శుద్ధి చేయగలవు. మనము జ్యోతిషపరంగా చూస్తూ ఉంటాం, మనం పుట్టిన సమయాన్ని బట్టి ఆ టైంలో ఏ ప్లానెట్స్, ఏ గ్రహాలు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఈ టైంలో, ఈ ఏజ్లో మీరు అనారోగ్యం పాలవుతారు, ఈ ఏజ్లో మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా అరౌండ్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు మీకు చావు సంభవించవచ్చు. ఇలాగా మనకు జ్యోతిష్యంలో కుండలి ప్రకారం చెప్తూ ఉంటారు. ఏమి ఉన్నా సరే, ఆ కుండలిలో ఏమి ఉన్నా శ్వాస మరియు ప్రార్థనలు మార్గాన్ని శుద్ధి చేయగలవు అని చెప్తున్నారు బాబా. అంటే మన కుండలిలో ఏది ఉన్నా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఏమనుకుంటూ ఉంటాం, ఓ అలా ఉంది, నా జాతకంలో అలా రాసిపెట్టి ఉంది, నా కర్మ ఇలాగ రాసిపెట్టింది, నేను ఇది గోత్రు అవ్వాల్సిందే అనేసి అనుకుంటూ ఉంటాం. అలాంటివి ఏమీ ఉండకుండా కర్మ శుద్ధి చేసుకునే ప్రాసెస్ అనేది ఒకటి ఉంది అనేసి బాబా మనకి ఈజీ వే చెప్తూ ఉన్నారనమాట. భగవద్గీతలో ఆ కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు, యోగ సాధనలో మనము డీపర్ స్టేజ్కి అంటే సమాధి స్థితికి వెళ్ళినప్పుడు
మనలో ఆటోమేటిక్గా కార్మిక్ క్లెన్సింగ్తో పాటు జ్ఞానం ఉదయిస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తరువాత మనం ఇంకా తప్పు చెయ్యము, మళ్ళీ కొత్త కర్మలు పెంచుకోము. అవి ఎందుకు చేశామో తెలుసుకుని దానికి ఏం చేయాలో కూడా మన ధ్యాన సాధనలోనే జరిగిపోతుంది. ఆ జ్ఞానం రావటం వల్ల మన కర్మ శుద్ధి అవుతుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేసి చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని మనలో ఉదయించినప్పుడు అది కర్మలను దగ్ధం చేసేస్తుంది. అవన్నీ కూడా మనకు ఈ సాధనలోనే సాధ్యమవుతాయన్నమాట. అందుకే మనం ఈ స్టేజెస్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ధ్యానము, ప్రాణాయామము, యోగము అవి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినప్పుడు ఈ స్థితులనన్నీ కూడా మనము అనుభూతి చెందగలుగుతామన్నమాట. శ్వాస మరియు ప్రార్థనలు మన మార్గాన్ని శుద్ధి చేయగలవు, కర్మ భారాన్ని శుద్ధి చేయగలవు. అంతేకాక మిమ్మల్ని మీ జీవ లేదా ప్రాణశక్తితో ఏకం చేయగలవు. అంటే జీవశక్తితో ఏకం చేస్తే మనం ఆత్మతో లయమైపోయి మోక్షానికి వెళ్ళే దారి అన్నమాట. అది జీవశక్తితో మీరు సామరస్యం చెందినప్పుడు దానిని చాలామంది దేవుడు అని పిలుస్తారు. ధ్యానం ద్వారా కానీ, కేంద్రీకృత శ్వాస ద్వారా కానీ, లేదా చైతన్యవంతమైన ప్రార్థన ఆర్ దేవునితో సంభాషణ ద్వారా కానీ మీరు మీ స్వంత కర్మ భారము మరియు పర్యవసానాల నుంచి రక్షించుకోవడానికి మీకు మీరే సహాయపడిన వారు అవుతారు. అవును, ప్రార్థనలు పశ్చాత్తాపం, కృతజ్ఞత, ప్రేమ, వినయం, పవిత్రత, వ్యక్తిగత మరియు సార్వత్రిక సంక్షేమము వ్యక్తికి తన స్వంత కర్మ ప్రభావం నుండి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తాయి. ఇక్కడ బాబా ఎన్ని మార్గాలు మనకు చెప్తూ ఉన్నారో చూడండి. శ్వాస ద్వారా అంటే ధ్యానం ద్వారా లేదా ఈ శ్వాసను ఒక చోట కేంద్రీకరించే విధానంలో కానీ, లేదా దేవుడితో సంభాషణ, మనము ఆ భగవంతుడితో ఆయన మనతోనే ఉన్నాడు అన్నట్టుగా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఏ దేవుడైనా సరే వారితో వారు మనతోనే ఉన్నట్టుగా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు మీ కర్మ నుంచి బయటపడడానికి మీకు మీరే హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కానీ దానికి ఏం చేయాలి? పశ్చాత్తాపం చెందాలి. అంటే మనం ఒక తప్పు చేశాము, మనం ఒక బ్యాడ్ కర్మ, ఒక అధర్మం కర్మ ఏదైనా చేశాము అంటే అది తప్పు అని మనకు తెలిసిన తరువాత దానిలో నుంచి బయటకు రావాలంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అనేసి చెప్తారు కదా. సో పశ్చాత్తాపం అంటే రియల్గా ఫీల్ అవ్వాలి. ఊరికే బాబా సారీ నేను తప్పు చేశాను, సారీ అంటే అలాగా వర్క్ అవ్వదు. నిజంగా మనం మనసులో నుంచి మనం తప్పు చేశాము అనే భావము, వాళ్ళని ఎంత బాధ పెట్టాం కదా అని మన కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి అన్నమాట. ఆ రకంగా పశ్చాత్తాపం చెందాలి. మనం లోపల నుంచి ఫీల్ అవుతూ వారికి సారీ చెప్పుకోగలగాలి. తర్వాత మన ఉన్న అన్నింటికీ కృతజ్ఞత. మనం ఎప్పుడూ కంప్లైనింగ్ మోడ్లోనే ఉంటాం. నాకు అది లేదు, ఇది లేదు, నా జీవితంలో ఇది కొరతగా ఉంది, నాకు పైసలు లేవు, కారు లేదనో, మంచి బట్టలు లేవనో, ఫ్రెండ్స్ లేరనో, ఏదో ఒకటి. ఇలాగా కాకుండా మనకి ఎన్నో ఇచ్చాడు భగవంతుడు. చక్కగా 3 పూట్ల తినగలుగుతూ ఉన్నాము, మనకు మంచి ఇల్లు ఉంది ఉండటానికి. ఇలాగ ఏది ఉంటే అది మనము మన జీవితంలో ఉన్న మనుషులైనా వస్తువులైనా ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకోవచ్చు. నాకు లేదు అనడం కంటే స్వామి నాకు ఇన్ని ఇచ్చావా, ఇంత కరుణ నీకు నా మీద, నాకు ఇన్ని ఇచ్చావు నా జీవితంలో అనేసి మనం ఎప్పుడు కృతజ్ఞతాభావంలో ఉన్న వాటికి మనకున్న బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోవాలి. హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు కదా. ఏది లేకుండా ఏమీ ఉండదు. మనకి ఏదో ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. చక్కగా చదవగలిగే టాలెంట్ అన్నా ఉంటుంది, లేదా రిచ్గా అన్నా ఉంటాము, లేదా మంచి జ్ఞానవంతులము, తెలివి ఉన్న వాళ్ళము అన్నా అయి ఉంటాం, చక్కగా బిజినెస్ చేసే వాళ్ళము. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్, ఒకరు మంచిగా పాట పాడగలిగే వాళ్ళు ఉండొచ్చు. అలాగా ఏదైనా మనకు ఉన్న ప్రతి దాని గురించి కృతజ్ఞతాభావం. ఇప్పుడు మీరు ఈ సెషన్స్ అన్నీ వింటూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు అంటే మీకు ఇంటర్నెట్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, మరి ఆ లగ్జరీస్ ఉన్నట్టే కదా. సో వీటన్నింటికీ కూడా
మనం కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. ప్రేమ పంచే మనుషులు మన చుట్టూ ఉన్నారు, ఈ విషయాలన్నీ మనకు చెప్తూ ఉన్నారు బాబాకు కృతజ్ఞతలు. అలాగా. తర్వాత ప్రేమ వినయం అంటే నేను ఎంత జ్ఞానిని, నేను ఎంత రిచ్ ఉన్నాను అన్నట్టు ఎగిరెగిరి పడకుండా, గర్వం అహంకారంతో కళ్ళు మూసుకొని పోకుండా ప్రేమతో వినయంతో ఉండాలి. ఎంత జ్ఞానం ఉన్నా సరే వినయంగానే ఉండాలి. మనం సాయి సచరిత్రలో చూస్తూ ఉంటాం. కాకా సాహెబ్ దీక్షిత్ గారు కానీ, నానా చందోర్కరు, వీళ్ళంతా భగవద్గీతని, పంచదశిని, వీటన్నింటినీ ఏకబిగిన చెప్పగలిగి బోధించగలిగే టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఆ బాబా ఎదురుగా ఎంత వినయంతో, ఏమీ తెలియదు మాకు అన్నట్టుగా ఎంతో వినయంతో ఉండి ఆయనతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వినయము. తర్వాత పవిత్రత అంటే ప్యూరిటీ, శుద్ధమైన అంతఃకరణము. అంటే మన మనసు, బుద్ధి, చిత్తము అన్నీ పవిత్రంగా ఉండాలి. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా గొప్ప, ఆహా ఓహో అని పొగిడి వెనక వెళ్ళి తిడుతూ ఉండటము అలా ఉండకూడదు. మనం ఆలోచన మన మనసులో ఎలా ఉందో అదే బయటకు రావాలన్నమాట. లోపల ఒకలా బయట ఒకలా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రంగా ఉంది అంటే అలాంటి స్థానమే పరమాత్మ యొక్క నివాసం. మనము పూజ చేయాలి అంటేనే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని దేవుడి దగ్గర ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి దీపాలన్నీ కడిగి అన్నీ మనం ఎలాగా క్లీన్గా పెట్టి ఆయన దగ్గరికి పూజ చేస్తామో అలాగే అది బాహ్య శుద్ధే కాదు, అంతఃకరణంలో కూడా మనకు ఆ శుద్ధి ఉండాలన్నమాట. మనలో ఒకరి మీద అసూయ, ద్వేషము, కోపము ఇలాంటివి లేకుండా మన అంతఃకరణాన్ని ఎప్పుడైతే శుద్ధిగా ఉంచుకుంటామో అప్పుడు మన హృదయ స్థానం మీద ఆయన ఆసీనుడు అవుతాడనమాట. అక్కడే ఆ పరమాత్మ ఉంటాడు. అంటే బయటే కాదు లోపల కూడా మనం అంత పవిత్రంగా శుద్ధిగా ఉండాలన్నమాట. వ్యక్తిగత మరియు సార్వత్రిక సంక్షేమం అంటే మన శ్రేయస్సే కాకుండా అందరూ బాగుండాలి, అందరూ శ్రేయస్సుతో ఉండాలని కోరుకోవాలి. అందుకే మన వాళ్ళు లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు ఇలాగా చెప్తూ ఉంటారు. పరోపకార గుణం, ఒకరికి ఎప్పుడు కూడా సహాయం చేసే గుణం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నగ సేయువాడే నేర్పరి సుమతి అని సుమతి శతకకర్త చెప్తాడు. మనకి ఎవరో ఉపకారం చేశారు అని వాళ్లకు మనం ఉపకారం చేయటం కాదు, మనకు ఎవరైనా అపకారం చేసినా, మనకి ఎవరైనా చెడు చేసినా కూడా వాళ్లకు కూడా మనము ఉపకారం చేయగలిగే స్థితిలో ఉండాలన్నమాట. అది వాడే నేర్పరి అనేసి చెప్తాడు. అలాగా పరోపకార గుణం ఉండాలి. వ్యక్తికి తన స్వంత కర్మ ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇవన్నీ, ఇలాంటి భావాలన్నీ కూడా కలగచేస్తాయి. ఇది చాలా సరళమైనది, చాలా సులభమైనది. కానీ మానవ జాతి ఇంకా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం లేదా ప్రార్థించడం తప్ప మిగతావన్నీ చేస్తుంది. బాబా చెప్తున్నారు మన గురించే. ఇంత సరళమైనవి, ఇంత సింపుల్ మార్గాలు పెట్టుకుని మీకేం మాయరోగనరా బాబు, అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కర్మను పెంచుకుంటూ, మనకు ఆల్రెడీ తెచ్చుకున్న కర్మలు ఉంటాయి, మళ్ళీ కొత్తవి చేస్తూ ఉంటాము, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఏంటి మీకు ఈ బాధ? ఎన్ని ఉన్నా ఏడుస్తూనే ఉంటారు, చెప్పినవి మాత్రం చేయరు, ఒకరితో దురుసుగా పరుషంగా మాట్లాడతారు, ఎన్నో తప్పుడు పనులు చేస్తూ కర్మ భారాన్ని పెంచుకుంటూ కర్మ బంధాలని చాలా టైట్గా చేసేసుకుంటూ ఉన్నామన్నమాట. మనమే వాటిని విడిపించుకోవడానికి ట్రై చేయటం లేదు. అందుకే బాబా ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు. మనకి ఒక్కసారి ఎక్కదు, ఒక్కదానికి కనెక్ట్ అవ్వమేమో అని. సరే, మల్టిపుల్ థింగ్స్, ఓకే ఇదన్నా చేయండి, అదన్నా చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని ఎన్ని రకాలుగా మనకు చెప్తూ ఉన్నారు బాబా. ఎంత ప్రేమ చూడండి ఆయనకి మనం అంటే. అసలు ఎల్లప్పుడూ కోరిక ద్వారా మరింత కర్మని, అంటే కాన్స్టంట్ యాక్ట్ ఆఫ్ క్రేవింగ్ ద్వారా మరింత కర్మని జోడించటానికి తొందరపడుతూ ఉంటారు. ప్రేమ కోసం, శ్రద్ధ కోసం, సంపద కోసం, అధికారం కోసం, స్థానం కోసం, ఖ్యాతి కోసం, గౌరవం కోసం, లైంగికత కోసం, బట్టల కోసం, నగల కోసం, ఆహారం కోసం, ఇళ్ల కోసం, ప్రయాణం కోసం, నగరాల కోసం,
న్యాయం కోసం ఇంకా ఈ లిస్ట్కి ఎండ్ అనేదే లేదు, ఇన్ఫైనట్ అన్నమాట. సో బాబా ఇవన్నీ చెప్తున్నారు. దేవుడి నిజమైన మార్గం మరియు స్వంత మోక్షం నుంచి దూరం చేసే అనేక విభిన్న మార్గాలు, ఇవన్నీ మన గురించే చెప్తూ ఉన్నారు. చూడండి బాబా, ఇన్ని రకాలుగా మనము పాడైపోతూ ఉన్నాం. ఎప్పుడు ఏదో ఒక కోరిక, బట్టలు కావాలి, కార్లు కావాలి, బిల్డింగులు కావాలి, న్యాయం కావాలి, నా భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు, ప్రేమ కావాలి, డబ్బులు, అధికారము, ఏదో ఒకటి ఇది అది అని లేకుండా మనము ఎన్నింటి కోసం ఆరాట పడుతూ ఉంటామో అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు బాబా. ఎప్పుడు వీటి గురించే ఆలోచిస్తూ కర్మబంధాలలో చిక్కుకొని పోతూ ఉన్నారు. ఇవి శాశ్వతం కాదు. ఏదైతే తృప్తి పడకుండా కోరికల వలయంలో చిక్కుకున్నారో దానికోసం మళ్ళీ జన్మ తీసుకుంటారు అని మనకు చూపించారు కదా. ముందు ఈథన్ స్టోరీలో ఆ ముసలి వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయటం, ఆ కోరికతో చనిపోయినందుకు మళ్ళీ జన్మ తీసుకుని ఆ కోరిక తీర్చుకోవాల్సి వచ్చింది. ఆ మార్గంలో, ఆ వేలో ఇంకా ఎన్ని కర్మలో కూడబెట్టుకుని మళ్ళీ ఇంకో లైఫ్ టైం తీసుకున్నా అవి కరిగించుకోలేడు అనేసి చెప్పారు కదా. అలాగా మనం కూడా చేస్తున్నది అదే. అందుకే బాబా అలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. నా భర్త నన్ను ప్రేమించడు, నా పిల్లలు నన్ను గౌరవించరు, నా అత్తమామలు నాకు వ్యతిరేకం, నా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేయరు, ఇలా సాగుతూనే ఉంటుంది మన కంప్లైంట్స్ చిట్టా. అంటే లేచినప్పటి నుంచి ఇదే గోలలోనే ఉంటాం. బాబా మనలోకి వచ్చి మనం ఎలాగ ఆలోచిస్తామో అవన్నీ ఆయన చూసి అన్నీ ఆయన ఫీల్ అయినట్టుగా చెప్తూ ఉన్నారనమాట. ఇవే జీవితం అని బ్రతుకుతున్నారా మీరు, ఇవి కాదు అని. దీనికి బదులు ప్రశాంతంగా కూర్చోండి. అది ఇంట్లో కావచ్చు, కారులో లేదా బస్సులో రైలులో కానీ ఇలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కావచ్చు, ఇంట్లో లేదా పనిలో కొన్ని నిమిషాల విరామం కావచ్చు. మీ శ్వాసను అనుసరించండి. సాధ్యమైతే కళ్ళు మూసుకుని లేదా పూర్తిగా వర్తమాన క్షణంలో ఉండే స్థితికి చేరుకున్నట్లయితే కళ్ళు తెరిచి ఉంచవచ్చు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉన్నారు బాబా. మీరు ఇలాంటివన్నీ ఆలోచించే బదులు, వాటి మీద కంప్లైంట్ చేస్తూ జీవించే బదులు, మీరు ఇంట్లో ఉన్న, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, భర్తని పిల్లల్ని స్కూళ్ళకు ఆఫీసులకి పంపించేసిన తర్వాత వాళ్ళకు కాస్త టైం దొరుకుతుంది. ఆ టైంలో ఏ సీరియలో చూసుకుంటూ కూర్చోకుండా చక్కగా ఒక 10 నిమిషాలైనా సరే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి రిలాక్స్ అవ్వటం. లేదా మీరు ఆఫీస్కి ట్రావెల్ చేయాలి, బస్సులో వెళ్తూ ఉన్నారు, ట్రైన్లో వెళ్తూ ఉన్నారు, అక్కడ మీరు డ్రైవ్ చేసే పని ఉండదు. కారులో అయినా సరే డ్రైవ్ చేసే వ్యక్తి కాకుండా ప్యాసింజర్ సీట్లో కూర్చున్న వాళ్ళు కళ్ళు మూసుకుని కాసేపు శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు, శ్వాసని గమనించవచ్చు. లేదా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎప్పుడన్నా బ్రేక్ దొరుకుతుంది. ఆ బ్రేక్ టైంలో కూడా సెల్ ఫోన్ చూడటమో లేదా బాతకానీలో పెట్టకుండా ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉండటం, ఇలాగా ప్రాక్టీస్ చేయమని మనకు చిట్కాలు కూడా చెప్తున్నారు. నాకు టైం దొరకదు అంటూ ఉంటాం కదా మనము, నాకు టైం లేదు అని అన్నీ చేస్తాం, కానీ ఇలాంటి సాధనలకు మాత్రం మనకు టైం ఉండదు. అందుకే చెప్తున్నారు బాబా, నువ్వు ట్రావెల్ చేసేటప్పుడైనా, ఇంట్లో పని అయిపోయిన తర్వాత అయినా, వర్క్లో అయినా, ఇలా ఏదో ఒక టైంలో నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో. ఒకవేళ అలాగ ప్రాక్టీస్ చేసి చక్కగా శ్వాస మీద ధ్యాసతో ఉండడము, వర్తమాన స్థితిలో ఉండటము అలవాటు అయిపోయింది అంటే మనం కళ్ళు తెరుచుకొని కూడా ఆ పని చేయవచ్చు. అంటే కళ్ళు తెరుచుకుని ఉన్నా కూడా మనం ఏ పని చేస్తున్నా, ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకోండి, వంట చేస్తున్నా కూడా మన శ్వాసని గమనిస్తూ ఉండటం, మనం టీవీ చూస్తున్నా మన శ్వాసని గమనించటం, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నా శ్వాసను గమనించటం, ఇలా ప్రతి పని ఏది చేస్తూ ఉన్నా కూడా శ్వాసతో ఉండడం అలవాటు చేసుకోవచ్చు అనమాట. కళ్ళు తెరిచి కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వర్తమాన క్షణంలో ఉంటాం అప్పుడు. అలాగ ఉండడం బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళు కళ్ళు మూసుకొనే చేయక్కర్లేదు అని చెప్తున్నారు బాబా. మీ గురువు పేరును జపించండి లేదా దేవుడితో మాట్లాడండి, ప్రార్థించండి. మీ కర్మ బ్యాలెన్స్ షీట్ను శుద్ధి చేయటానికి మరియు మీ ప్రాధాన్యతలు కేవలం దేవుడు మరియు గురువు మాత్రమే అని నిర్ధారించుకోవటానికి సరళమైన మార్గాలు. మిమ్మల్ని మీ నుండి మరియు మీ మార్గం నుండి దూరం చేసే విషయాలు కాదు. అంటే నామస్మరణ,
ఏది కాకపోయినా సరే నేను శ్వాస మీద ధ్యాస పెట్టలేను అనుకున్న వాళ్ళు నామస్మరణ ఏదో పిచ్చాపాటి మాట్లాడకుండా, లేకపోతే మనకు ఒక్క నిమిషం టైం దొరికితే ఎలా ఉంటుంది మన స్థితి, వెంటనే గతంలోకి వెళ్ళిపోతాం. పాస్ట్లోకి వెళ్ళి ఓ అలా జరిగింది, నాకు అక్కడ నన్ను అలా అన్నారు, నన్ను ఇలా చేశారు అని ఏవేవో గుర్తు తెచ్చుకోవటము, లేదా ఇంకా ఫ్యూచర్ గురించి ఎప్పుడు వరీ అవ్వటము. అలా కాకుండా ధ్యానం చేయలేవు, శ్వాస మీద ధ్యాస పెట్టలేవు, నామస్మరణ చేయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం సాయిరామ్, ఏదో ఒకటి నీకు ఏ నామం నచ్చితే, ఏది చేయగలిగితే అది తీసుకొని జస్ట్ ఆ నామస్మరణ చేస్తూ ఉన్నా కూడా మన చుట్టూ వాయుమండలం అంతా పవిత్రం అవుతుంది, మన ఆరా బ్రైట్గా అవుతుంది, దాన్ని ఏ నెగిటివిటీ మన దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట. సో అలాగ నామస్మరణన్నా చేయండి, లేదా దేవుడితో మాట్లాడండి, ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా మీ కర్మ బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేసేస్తాయి అన్నమాట. సో వాటికి సరళమైన మార్గాలు అనేసి చెప్తున్నారు బాబా. ఇవన్నీ కూడా దేవుడికి లేదా గురువుకు మనల్ని చేరువ చేస్తాయి, అంతేకాని దూరం చేయవు. వేటిలాగా పైన చెప్పుకున్నాం కదా, బట్టలు, నగలు, కార్లు, అవి ఇవి అని, అవన్నీ మనల్ని ఆ భగవంతుడి నుంచి లేదా గురువు నుంచి దూరం చేస్తాయన్నమాట. కృతజ్ఞతతో ఉండటము, ఇలాంటివన్నీ మనకు ప్రేమ, పవిత్రత, శ్వాస మీద ధ్యాస, ఇవన్నీ మనల్ని దేవుడికి దగ్గర చేస్తాయన్నమాట. మనకిప్పుడు బాబా రెండవ మార్గాన్ని బోధించబోతున్నారు. రెండవ మార్గం మరియు అత్యంత ఖచ్చితమైన మార్గాల్లో ఒకటి దాన ధర్మాలు. ఒకటి ధ్యానం, సెకండ్ది దాన ధర్మాలు. మీరు వాస్తవానికి మీ కర్మ అనే స్లేటును శుద్ధి చేయవచ్చు. కష్టాలు మరియు కఠినమైన అనుభవాలను ఎదుర్కోకుండా నివారించవచ్చు. దేవుడో, ప్రకృతో మరియు మీ గ్రహాలని సంతృప్తిపరచవచ్చు. ధ్యానం మరియు ప్రార్థనలతో పాటు చేసే దాన ధర్మాల ద్వారా. ఇక్కడ బాబా ఏం చెప్తూ ఉన్నారు? ప్రార్థనలతో పాటు, ప్రార్థనలు ఆర్ దాన ధర్మాలు కాకుండా ప్రార్థనలతో పాటుగా చేసే దాన ధర్మాల ద్వారా ఏం జరుగుతుంది? కర్మని శుద్ధి చేయవచ్చు. తర్వాత కష్టాలు, కఠినమైన అనుభవాలు ఎదుర్కోకుండా నివారించవచ్చు. అంటే మనకు మన జాతకంలో రాసి పెట్టుందనుకోండి, ఒక పెద్ద క్యాన్సరో లేకపోతే చాలా కఠినమైన, చాలా పెద్ద హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చి దాని ద్వారా వెళ్ళాల్సి ఉందనుకోండి, ఈ ప్రార్థన, దాన ధర్మాలు ఇవన్నీ చేసినప్పుడు మనము ఆ కర్మ కాస్త తగ్గి ఏమవుతుంది, అది పెద్ద కీమోథెరపీలతో, సర్జరీలతో వెళ్ళాల్సినది ఏదో చిన్న ట్రీట్మెంట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. లేదా పెద్దగా కాలు విరిగి ఇంకా ఎన్ని నెలలో బెడ్లో పడాల్సి ఉండేది బదులు చిన్న దెబ్బ తగలడం ద్వారా, ఏదో గట్టిగా కొట్టుకోవడం ద్వారానో, ఒక బంప్ రావడం ద్వారా, ఇలాగా మన కర్మని అక్కడికి చిన్నదాంతో పోగొట్టుకోవచ్చు. గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోగొట్టుకోవచ్చు అనమాట. అంటే అంత పెద్దదాన్ని చిన్నదాంతో, కఠినమైన అనుభవాలు ఎదుర్కోకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు అనమాట. దేవుడు ప్రకృతి మరియు మీ గ్రహాలను సంతృప్తిపరచవచ్చు. అది ఎలాగో చూద్దాం. జంతువులు, మొక్కలు, ప్రకృతి, మానవ జాతి యొక్క ఆశీర్వాదాలు కర్మ పరిస్థితిని నయం చేసే లేదా కర్మ వ్యాధి నుంచి మిమ్మల్ని రక్షించే శక్తివంతమైన ఔషధాలు. మనం జంతువులకు ఆహారం ఇవ్వటం కానీ, చంపి వండేసుకొని తినకుండా వాటిని రక్షించటం, మొక్కలు నాటడము, లేదా ప్రకృతిని పరిరక్షించడము, ఒక చనిపోతూ ఉన్న మొక్క ఉంటే కాస్త నీళ్లు పోసి దాన్ని రక్షించటము, ప్రకృతిని నాశనం చేయకుండా, అంటే ఈ టూ మెనీ ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకుండా, భూమిని ఇబ్బంది పెట్టకుండా, నీళ్లు, కరెంటు, మనకున్న రిసోర్సెస్ని వృధా చేయకుండా, వాటిని కలుషితం చేయకుండా మనం ఎప్పుడైతే పరిరక్షిస్తూ వస్తామో అవన్నీ కూడా మనకు తెలియదు కానీ హ్యాపీ అయిపోయి మనల్ని బ్లెస్ చేస్తాయంట. ఆ రకంగా కూడా కర్మ వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తాయంట అలాంటి పనులు చేసినప్పుడు. మనము స్వీట్స్ తెచ్చుకొని అన్నీ మనమే, ఎంత షుగర్ పెరిగిపోతున్నా, వెయిట్ పెరిగిపోతున్నా, అమ్మో ఇంత కాస్ట్ పెట్టి కొన్నాం, వేస్ట్ చేయలేం కదా అనేసి తింటూ ఉంటాం.
అలా కాకుండా మనం తెచ్చుకున్న కానీ చేసుకున్న స్వీట్స్లో కొంచెం చీమలకి ప్రతిరోజు కాస్త మనం ఏది తింటున్నా పక్షులకు అందివ్వటం కానీ, కుక్కలు కొన్ని స్ట్రే డాగ్స్ ఉంటాయి ఇండియాలో, వీధి కుక్కలు అలా వస్తూ ఉంటాయి, వాటికి ఏదో కొంచెం ఫుడ్ వేయటం కానీ, ఆవులు వస్తూ ఉంటాయి ఇంటి దగ్గరికి, వాటికి కొన్ని పత్తి గింజలు బనానా అట్లాంటివి ఇస్తూ ఉంటారు కదా, ఆవుకు ఏదైనా ఫుడ్ పెట్టొచ్చు. ఇలాగా చూసుకుంటే మనము ప్రకృతికి ఇతర జీవరాశులకి మనం ఎంతో సేవ చేయొచ్చు అనమాట. వీటన్నిటి యొక్క ఆశీర్వాదాలు కూడా మన పైన ఉంటాయన్నమాట. రుద్రతో అంటున్నారు బాబా, గుర్తుందా నువ్వు ఛానల్ చేసేటప్పుడు అనగానే రుద్ర అంటున్నాడు, అవును, నేను భూమిపై నా శరీరంలో జీవించి నా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఒక ముసలాయన అన్నింటిలోనూ జోక్యం చేసుకునే ఒక సాధువు నన్ను తట్టి ఆత్మల ప్రపంచంలో టూర్ ఇవ్వాలని నిర్ణయించుకునే ముందు అని నవ్వుతూ ఉన్నాడు అనమాట. రుద్ర చనిపోయిన తర్వాత ఈ ఆత్మల ప్రపంచం టూర్ ఇస్తూ ఉన్నారు కదా బాబా, అన్ని చూపిస్తూ ఉన్నారు. సో అది జరిగేకి ముందు ఒక ముసలాయన అన్నిట్లో కల్పించుకుంటాడు ఆయన అని చెప్పగానే బాబా హిహి అని నవ్వుతూ ఉన్నారనమాట. నవ్వారు ముసలాయన. చాలా చాలా హాస్యంగా ఉంది బాబా మీరు చెప్తున్నారు. అప్పుడు చెప్తున్నారు, అవును, నా ప్రపంచానికి చనిపోయిన కుమారుడా, అంటే మై వెరీ డెడ్ సన్ టు దిస్ వరల్డ్ అని సంబోధిస్తున్నారు రుద్రాని. అంటే యు ఆర్ డెడ్ టు దిస్ వరల్డ్ అని. గుర్తుందా నువ్వు ఛానల్ చేసేటప్పుడు తరచుగా మేము ప్రజలకు దాన ధర్మాలు చేయమని సలహా ఇచ్చి మార్గనిర్దేశం చేసేవాళ్ళం. వాళ్ళు ఇంటికి తెచ్చే దాని నుంచి ఒక నిర్దిష్ట శాతం, దాన్ని ఏమంటారు, నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్. అవును, నికర లాభం. చాలా సరళం. మీరు ఇంటికి తెచ్చే దాని నుంచి ఒక చిన్న శాతాన్ని తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయటానికి పక్కన పెట్టండి. మనకు వచ్చే లాభాల్లో లేదా మనం సంపాదించే సంపాదనలో 5% దాన ధర్మాలకు వినియోగించండి అని మనకు బాబా ఫకీర్ మొదటి బుక్ నుంచి చెప్తూనే ఉన్నారు. రుద్ర బ్రతికే ఉన్నప్పుడు ఆయన బాబా ద్వారా ఛానలింగ్ చేస్తూ తన దగ్గరికి సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారాలు సూచించేటప్పుడు ఎక్కువగా దాన ధర్మాలు చేయండి, సేవా కార్యక్రమాలు చేపట్టండి అనేసి చెప్పేవారు. గుర్తుంది కదా, అది గుర్తు చేస్తున్నారనమాట బాబా. కొంచెం ఒక చిన్న శాతాన్ని తక్కువ అదృష్టవంతులకు, అంటే కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంటే మనకన్నా తక్కువగా అదృష్టం ఉన్నవాళ్ళు, భిక్షగాళ్ళు కావచ్చు, పూర్ పీపుల్ అయినా కావచ్చు, మనకు ఉన్నప్పుడు లేని వాళ్ళకి కాస్తైనా మనకు సంపాదనలో కానీ కొంచెం శాతం పక్కన పెట్టాలి వాళ్ళ కోసమని, వాళ్ళకు దానం చేయటానికి, సహాయం చేయటానికి. ఈ రకమైన దాన ధర్మం అందరూ చేయవచ్చు. బండి లాగే వ్యక్తి నుంచి రోజువారీ కూలీ వరకు, జీతగాడు నుంచి వ్యాపార దిగ్గజం వరకు, చిన్న జీతంతో బ్రతికే వాడి దగ్గర నుంచి బిజినెస్ మ్యాగ్నెట్ దాకా అందరూ, ప్రతి ఒక్కరూ తాము సంపాదించే దాని నుండి ఒక నిర్దిష్ట శాతాన్ని తక్కువ అదృష్టవంతులైన వారి కోసం పక్కన పెట్టాలి. మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక విషయంలో లేదా ప్రతి దానిలో ఎక్కువ మరియు తక్కువ అదృష్టవంతులం. అందరికీ అన్నీ ఉన్నాయి అనుకోలేము. బాగా రిచ్ ఉన్న వ్యక్తికి పిల్లలు లేకపోయిండొచ్చు, లేదా అన్నీ ఉండి మంచిగా పిల్లలు పుట్టిన వ్యక్తికి ఆ పిల్లలు మెంటల్లీ ఎక్కువ ఎదిగిన వారై ఉండకపోవచ్చు, లేదా చక్కటి పిల్లలు ఉన్న మనిషికి తినడానికి తిండి లేకపోవచ్చు, ఫుడ్ వరకే ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించలేకపోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి ఎక్కువ తక్కువ ఏదో ఒకటి ఉంటుంది. సో మనము ఒకరికి హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నప్పుడు మనకున్న బాధల్లోంచి బయటకు రావటం, మన కర్మను క్లీన్ చేసుకోవటం ఈజీ అవుతుంది అనమాట. ఇంటిని నడపడానికి కూడా డబ్బులు సరిపోని గృహిణి పక్షుల కోసం పిడికెడు ధాన్యం మరియు ఒక గిన్నె నీరు పక్కన పెట్టవచ్చు. అదే ఆమె దాన ధర్మం, అంతే కదా. ఇంటిని నడపడానికి డబ్బులు లేకపోయినా తను తినే ధాన్యంలో నుంచి ఒక పిడికెడు బియ్యం కానీ గోధుమలో ఏదో కాస్త పక్షుల కోసము ఉంచొచ్చు, లేదా ఒక గిన్నెలో నీరు ఉంచొచ్చు. ఎండాకాలంలో వేడికి మాడిపోతూ ఉంటాయి ఆ పక్షులు, అవన్నీ పాపం బయటే ఉంటాయి కాబట్టి దాహంతో అలమటించిపోతూ ఉంటాయి. సో ఒక గిన్నెలో నీరు పక్కన పెట్టొచ్చు. మనము ఏదో ఇంతింత దానాలు చేయాలనే చెప్పట్లేదు బాబా. ఎంత చిన్నవాళ్ళైనా, ఏ స్తోమత ఉన్నవారైనా వారికి తగ్గట్టుగా దానం ధర్మం అనేది చేయొచ్చు.
మనం తినని ఆహారాన్ని ఒక సంచి లేదా పాత్రలో పెట్టి భిక్షగాడికి లేదా నిజంగా ఆకలితో ఉన్న వ్యక్తికి ఇవ్వచ్చు. ఆహారం అందుకున్న భిక్షగాడు చాలా ప్రేమ మరియు ఆకలి బాధను దూరం చేయటానికి కొంచెం ఆహారం కావాలని తోకాడిస్తున్న ఆకలితో ఉన్న కుక్కకి రొట్టె ముక్క ఇవ్వవచ్చు. మనం తినని ఆహారము అంటే మిగిలిపోయి ఎక్కువైతే పడేసే బదులు ఒక భిక్షగాడికి ఇస్తే ఆ భిక్షగాడు తన పక్కనే ఒక కుక్క తోకాడిస్తూ ఆకలితో ఉందనుకోండి, తనకున్న పాత్రలో నుంచి ఒక రొట్టె ముక్క తీసి దానికి ఇవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు తగ్గట్టుగా దానం చేయవచ్చు అన్నమాట. మనం అందరము దాన ధర్మం చేయవచ్చు. వాళ్ళకి వీళ్ళకి బర్త్డే గిఫ్ట్లని బాగా బలిసి ఉన్న వాళ్ళ దగ్గరికి పార్టీలకని వెళ్ళి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ రేంజ్లో వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చే బదులు ఒక బెడ్షీట్ కానీ ఫుడ్ కానీ ఆకలితో అలమటించే వాళ్ళకి లేదా చలికి హోమ్లెస్ పీపుల్ పడుకుని ఉంటారు, వాళ్ళకి మనం వేసుకొని పాత జాకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ దానం చేయొచ్చు. ఇలాగా మనం సేవ చేయాలి అనుకుంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇక్కడ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. నాకు బర్డ్ ఫీడ్ తెచ్చుకుని బర్డ్స్ ఫుడ్ తెచ్చుకుని మంచిగా బర్డ్ ఫీడర్ తెచ్చుకుని దాంట్లో వేసి పెడితే ఏవి బర్డ్స్ రావట్లా, తినట్లేదు అనమాట. చాలా బాధేసేది. అదేంటి నేను రోజు పెడదామన్నా ఈ పక్షులు ఏం రావట్లేదు, తినట్లేదు అనేసి. తర్వాత ఈ వాటికని తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా పురుగొచ్చి మొత్తం పడేయాల్సి వచ్చేదన్నమాట. చాలా బాధేస్తుండేది. ఇంకా తర్వాత ఏం చేశాను, సరే తింటే తిన్నా లేకపోతే లేదు, మెల్లగా ట్రై చేద్దాము అలవాటు అవుతుందేమో అన్నట్టు కొంచెం బయట అన్నం, ఒక ముద్ద అన్నం కానీ లేదా కాస్త బ్రెడ్ ముక్కలో చేసుకున్న చపాతీనో రొట్టెనో పీసెస్ చేసి బయట వేయటం. ఏది లేకపోయినా కాసిని బియ్యం గింజలో ఏదో ఒక గ్రెయిన్ ఇలాగా వేస్తూ ఉన్నప్పుడు మెల్లగా కాకులు రావడం, కాకులు తినడం స్టార్ట్ అయింది. బయట వేసిన ఫుడ్ అయిపోయింది అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అంటే మనం ఇచ్చినప్పుడు, ఒకరు సంతోషంగా తీసుకున్నప్పుడు, స్వీకరించినప్పుడు ఉండే ఆ సంతోషం వేరే ఉంటుంది. మనలో ఆ డిఫరెంట్ హార్మోన్స్ అనేవి మనకు ఆ రకమైన సంతోషాన్ని ఇస్తాయన్నమాట, ఈ డోపమైన్ ఇలాంటివి. నేను మా పిన్ని వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు కాకులకు రోజు వేయటానికి అదే పనిగా దాదాపు 40-50 చపాతీలు కానీ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు చేసి పెడతారు, కేవలం కాకులకు రోజు ఫీడ్ చేయాలి అని. ఆ టైంకి ఖచ్చితంగా అవి వచ్చి అరుస్తూ ఉంటాయి, వీళ్ళు ఫుడ్ వేస్తారనమాట. ఇంకా ఏ రోజన్నా అవి రాలేదు అంటే వీళ్ళ బాధ చూడాలి, వర్ణనాతీతంగా ఉంటుంది. అయ్యో ఈరోజు ఏంటే కాకులు రాలేదు అని బాధపడుతూ ఉంటారనమాట. తర్వాత గురువులందరూ కూడా మనకు బోధించే మార్గము ఇదే, దాన ధర్మం చేయటం, సేవ చేయటము. నేను మీకు ఒక వ్యక్తి గురించి ఇప్పుడు చూపిస్తాను. ఆ వ్యక్తి ఒక గురువు, ఒక అవధూత. ఆయన మహావతార్ బాబాజీ వారి యొక్క పరంపరలో వచ్చిన ఒక గురువు. వాళ్ళ శిష్యులు మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా ఉన్నారు, హిమాలయాల దాకా. ఆయన సేవ చేయిస్తూ ఉంటారనమాట, ఎప్పుడు సేవలోనే ఉంటారు ఆయన. అది జంతువులకు అనుకోండి, మనుషులకి, వాళ్ళు వీళ్ళని లేదు. ఎంత ప్రేమ అంటే ఆయనకి ఏదో ఒక సేవా కార్యక్రమాలు, అది నిరుపేదలకి లేదా ఈ తాండాలు ఇలా ఉంటాయి కదా, ట్రైబల్స్, అట్లా చెంచులు, అడవుల్లో నివసించే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు కావలసినవి ఇవ్వటము. కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకి సేవ చేయిస్తారు. అంటే మనకు ఆ అసహ్యం అనే భావన కూడా మనలో ఉండకూడదు అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్లకు అంతా క్లీన్ చేయించి బ్యాండేజెస్ వేయించి అలా చేయటము, అందరికీ ఆహారం పెట్టడము, చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పించడము, వయోవృద్ధులకి నివాసం కల్పించి వాళ్ళకి ఫుడ్ అందించటము, ఇలాగా ఏదో ఒక సేవ చేయిస్తూనే ఉంటారనమాట ఆయన తన శిష్యులతో. ఆయన గురించి ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, ఈయనే ఆ వ్యక్తి, నాదానంద తీర్థ అనేసి అంటారు, అవధూత. ఆయన మోటో ఏంటంటే సేవాహి మమ ధర్మ, మన ధర్మం మెయిన్గా సేవ చేయటం. ఇక్కడ చూడండి, ఆయన ఆ అవధూతని మీకు చూపిస్తున్నాను. మన లేయర్స్ ఆఫ్ వాసనాస్ అంటే మన పూర్వజన్మ సంస్కారాలు, కర్మలు అక్యుములేట్ అయినవన్నీ, మన జన్మలుగా అవన్నీ కూడా తెచ్చుకున్నవన్నీ కూడా సేవ రూపంలో కడిగేయచ్చు, అంటే వాష్ అవే చేసేయచ్చు మన కర్మలు అనేసి చూపించటం అన్నమాట. నేను వేరు నువ్వు వేరు అనే ఆ ద్వంద్వత్వం
నేను అనే అహంకారం అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మనం సేవ చేసినప్పుడు మనలో ఉండే ఆ గాడ్ అనేది మేల్కొంటే, దైవత్వ గుణం అనేది మనలో ప్రకటించబడినప్పుడు ఆ గర్వము, అహంకారం అనేది నాశనం అయిపోతుందన్నమాట. వన్నెస్ అనేది ఆ ఆనందాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయటం అన్నమాట. చూడండి. చిన్న చిన్న పిల్లల్ని ఆయన ఆ అమ్మవారి రూపంగా భావించి కన్యా పూజ చేయిస్తూ ఉంటారు. కేవలం సేవనే కాదు, మంచిగా పూజ చేయిస్తారు. ఆ లలితాదేవికి శ్రీవిద్యా సాంప్రదాయంలో చాలా అత్యుత్తమ గురువు అనమాట. ప్రతిరోజు ఆహారం తయారు చేసి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుని రైల్వే స్టేషన్స్‌లో ఫుడ్ లేని వాళ్ళు, హోమ్‌లెస్ వాళ్ళు ఉంటారు. లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు డబ్బులు లేక చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసము వీళ్ళు ఫుడ్ తయారు చేసుకుని ప్రతిరోజు ఆ పొట్లాలు తీసుకుని తిరిగి తిరిగి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి పనిచేసి వస్తారనమాట. అత్యుత్తమమైన సేవ ఈ వృద్ధులకు పెట్టటం. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ కుష్ఠరోగులకి వాలంటీర్స్‌గా ఆయన శిష్యులంతా వెళ్ళి వాళ్ళకంతా క్లీన్ చేసి బ్యాండేజెస్ వేయటము, చిన్న పిల్లలకి చదువు అది చెప్పటము, ఫుడ్ పెట్టటము. ఆయనే ఒక మెడిసిన్ తయారు చేస్తారనమాట. ఒక హెర్బల్ మెడిసిన్ తయారు చేసి ఉగాది సేవ అని ఉగాది టైంలో అమ్మవారి పుట్టింటి వాళ్ళు కర్ణాటక అటు సైడు నుంచి శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆ టైంలో వాళ్ళు చెప్పులు ఏమీ ఉండవు. ఉగాది టైం అంటే మంచిగా ఎండలు ఉన్న సమయం. వాళ్ళ కాళ్ళు ఆ ఎండలకి రోజంతా నడుస్తారు వాళ్ళు. పుళ్ళు పడిపోయి బొబ్బలెక్కిపోయి అలా ఉంటాయన్నమాట. వీళ్ళు అక్కడక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ బొబ్బలైన వాటికంతా వారు మెడిసిన్ అంతా రాసి, అక్కడ కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వటం, హోమియో మెడిసిన్, అలోపతి ఇవన్నీ ఇస్తారు. వాళ్ళకి మళ్ళీ మార్గమధ్యంలో వాళ్ళు ఇంకా ఆన్ ద వే వాళ్ళు తినటానికి ఫుడ్ ప్యాకెట్స్ కట్టి వాళ్ళకి స్నాక్ కానీ లంచ్ కట్టి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. కొన్ని చోట్ల ఫుడ్ ప్యాకెట్స్ పంచుతారు, కొన్ని చోట్ల గ్రాసరీస్ పంచుతారు తక్కువ ఉన్న వాళ్ళకి. వీరి గురించి కూడా మనం మన ఛానల్లో వీరి చరిత్రని, వారి సాధన ఎలా సాగింది, అంత స్టేజ్కి ఎలా వచ్చారు అనేది ఒకసారి చెప్పుకుందాం. ఇలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు. బేసిక్గా గురువులందరూ కూడా మనకు వచ్చి బోధించేది అదే. గురువు ఆ దేవుడు మనకు స్వయంగా తాను రాలేడు కాబట్టి ఈ గురువులను మన దగ్గరికి పంపించి మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇవన్నీ కూడా మనకు బోధించటానికి వీళ్ళు వస్తారు భూమి మీదకి, ఈ గురువులందరూ కూడా. అలాగే ప్రతి గురువు బోధించేది, రియల్ గురువు అయితే వాళ్ళు బోధించేది మెయిన్గా అదే: ప్రార్థన, ధ్యానము, దానం, ధర్మము, సేవ. ఒకరికి సేవ చేయటం ద్వారా మన కర్మని ఎంత శుద్ధి చేయొచ్చో అసలు చెప్పలేము. మనం అందరము చేయగలం ఏదో ఒక విధంగా, ఎటువంటి మోటివ్ లేకుండా. నేను వీళ్ళకి ఇది పంచడం వల్ల నాకు చాలా పుణ్యం వచ్చేస్తుంది, నాకు చాలా పేరు వస్తుంది, ఫోటోలు తీసి పేపర్లలో వేసుకుంటాము, ఇలాగా ఎక్స్పెక్టేషన్స్తో కాదు, ఏ మోటివ్ లేకుండా నిజాయితీగా ఒకరి సంతోషాన్ని పంచుకోవాలనే కోరిక నుండి, మరియు తక్కువ అదృష్టవంతులకు సహాయం చేయాలనే కోరిక నుండి చేసే దాన ధర్మం గత జన్మ కర్మను చాలా వరకు కాల్చివేయగలదు. ఊహించండి, ఒక జీవిత కాలంలో ఒక వ్యక్తి వృద్ధులను మోసం చేశాడు. ఆ వ్యక్తి ఆ ప్రత్యేక జీవితకాలం యొక్క కర్మ భారాన్ని తిరస్కరించడానికి, అంటే తగ్గించుకోవటానికి, ప్రస్తుత జీవితంలో వృద్ధులకు సహాయం చేయడం కంటే మంచి మార్గం ఏముంది? ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. ఒక వ్యక్తి గత జన్మలో వృద్ధులను మోసం చేశాడు అనుకోండి, దానికోసం మళ్ళీ జన్మ ఎత్తాలి ఆ కర్మ తీర్చుకోవాలంటే, ఆ కర్మ తగ్గించుకోవాలి అంటే. సో ఆ టైంలో మళ్ళీ పుట్టినప్పుడు వృద్ధులకు సేవ చేయాలి, సహాయం చేసే అవకాశం వచ్చిందనుకోండి, ఒక వృద్ధాశ్రమంలో పనిచేయటం కానీ, లేదా వీలైన టైంలో సీనియర్ సిటిజన్ లివింగ్కి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరమా చూసుకోవటము, వాళ్ళకి ఫుడ్ తెచ్చివ్వటం, మెడిసిన్స్ తెచ్చివ్వటం కానీ, అలాగా చేయగలిగే ఏ కొంచెమైనా సరే అలాగా వృద్ధులకు సేవ చేసే అవకాశం వచ్చిందనుకోండి, అలా చేస్తే అది గత జన్మలో ఇతను చేసుకున్న ఆ కర్మని కాల్చేసేస్తుందంట, అంత శుద్ధి చేసేస్తుందన్నమాట. బహుశా మీ ఖాతా పూర్తిగా క్లియర్ కాకపోవచ్చు, కానీ పెద్ద మొత్తంలో బకాయిలు మరియు భారం తుడిచిపెట్టుకుపోయిందని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
అంటే తర్వాత జన్మలో మళ్ళీ వృద్ధులకు సేవ చేయటం వల్ల మొత్తం కర్మ కరిగిపోకపోయినా మోస్ట్ ఆఫ్ ద కర్మ క్లియర్ అయిపోతుందన్నమాట. బహుశా మీరు ఈ జీవితంలో వృద్ధులకు సహాయం చేయకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు వదిలివేయబడిన పిల్లలకు లేదా విధవలకు లేదా జంతువులకు సహాయం చేయటానికి ఇష్టపడొచ్చు. నిజమైన దాన ధర్మం అంటే దాన ధర్మం అత్యంత అవసరమైన చోటికి చేరడం, మరియు దాన ధర్మం లేదా సహాయం లేదా సహకారం నిజంగా అవసరమైన వారికి చేరితే సహాయం పొందిన వ్యక్తి యొక్క ఉన్నత ఆత్మ నుంచి చెప్పిన మరియు చెప్పని ఆశీర్వాదాలు వెల్లువెత్తుతాయి, మరియు స్వయంచాలకంగా ఆటోమేటిక్గా కర్మశుద్ధి జరుగుతుంది. సరే, గత జన్మలో వృద్ధులను మోసం చేశాడు, ఈ జన్మలో వృద్ధులకు సేవ చేసే పని దొరకకపోవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు. పోనీ చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, అనాథలకు, విధవలకు, జంతువులకు సహాయం చేసే అవకాశం రావచ్చు. ఆ పని చేయటానికి ఇష్టపడి ఉండొచ్చు ఒక వ్యక్తి. అలా చేసినప్పుడు అంటే నిజంగా సహాయం అవసరమైన వ్యక్తికి మనం సహాయం అందిస్తే ఇతను పైకి ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయన ఉన్నతాత్మ నుంచి చెప్పలేనంత ఆశీర్వాదం అనేది లభిస్తుందంట. ఆ జంతువుల నుంచి అయినా, బాగా ఆకలిగా ఉన్న ఒక కుక్కకి కాస్త ఫుడ్ ఏదైనా పెట్టినా, ఇలా ఆ సహాయం పొందిన వ్యక్తి యొక్క ఆశీర్వాదం చాలా చాలా ఎక్కువ వస్తుందన్నమాట. దాని ద్వారా ఆటోమేటిక్గా కర్మ అనేది కరిగిపోతుందన్నమాట. దాతృత్వం అత్యంత అవసరమైన చోటికి చేరుకోవడం అంటే ఏమిటి అంటే, చాలా అవసరమైన వాళ్ళకి చేరడం అంటే ఏంటి అంటే సింపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. 20 ఆవులు ఉన్న గోశాలను ఊహించుకోండి. ఆవులను డబ్బుతో నిండిన ట్రస్ట్ చూసుకుంటోంది. ఆవులు నిజంగా బాగా చూసుకోబడుతూ ఉన్నాయి. వాటి మేత మరియు ఇతర సదుపాయాలన్నీ బాగా చూసుకోబడుతున్నాయి. ఒక వ్యక్తి ఏమీ కొరత లేని ఈ ఆవులకు ఆహారం పెట్టడానికి డబ్బు ఇస్తే కర్మశుద్ధి జరుగుతుంది, కానీ చాలా తక్కువ స్థాయిలో. కానీ ఆవులకు సహాయం చేయాలనుకునే వ్యక్తి కొంత పరిశోధన చేసి, కొంత కష్టపడి, ఆర్థిక సహాయం కొరత వల్ల ఆవులు తక్కువ పోషణతో మరియు సరిగ్గా చూసుకోబడని మరొక గోశాలను కనుగొని ఆ తక్కువ పోషణతో ఉన్న ఆవులకు డబ్బు లేదా ధాన్యం, మేతను దానం చేస్తే స్పష్టంగా కర్మశుద్ధి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. బాబా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఒక సంస్థ చూసుకుంటుంది అనుకోండి, ఏదన్నా గోశాల నిర్వహిస్తోంది, చక్కగా చూసుకుంటోంది, ఆ సంస్థకి చాలా డబ్బు ఉంది. మీరు అక్కడెళ్ళి గోశాల కోసమని కాస్త దానం చేశారనుకోండి, మంచిదే, కర్మశుద్ధి జరుగుతుంది, కానీ తక్కువ స్థాయిలో. ఎందుకంటే ఆల్రెడీ ఆ సంస్థకు బాగా డబ్బు ఉంది, బాగా చూసుకోగలుగుతున్నారు. అక్కడ మీరు ఇచ్చే సాయము ఏ మూలకో అవ్వదు. అంటే గుంపులో గోవిందలా అది కాస్త అక్కడ యాడ్ అయిపోతుంది అంతే. అదే ఇప్పుడు ఒక వ్యక్తి సపరేట్గా తను ఆ ఆవులని చూసుకోవడానికి పెట్టుకున్నాడు. ఆ వ్యక్తికి ఆ ఆవులకు పోషణ చేయడానికి తగినంత ధనం లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఆవులకి ఫుడ్ పెట్టలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తికి మీరు సహాయం చేస్తే, అంటే కాస్త కష్టపడి కొంచెం ఎంక్వైరీ చేసుకుని, ఏదో వాళ్ళు ఇస్తున్నారు కదా ఇంకా వాళ్ళకు అలా మనీ ట్రాన్స్ఫర్ చేసిస్తే అయిపోతుందిలే అని ఆ సంస్థకు కాకుండా, కొంచెం మనం సొంతంగా వెళ్ళి చూసి ఎంక్వైరీ చేసుకుని కాస్త కష్టమైనా సరే, ఈ నిజంగా ఆవులకి ఇక్కడ అవసరము, ఈ వ్యక్తి దగ్గర డబ్బు లేదు ఆవులను పోషించుకోవటానికి అనే వ్యక్తికి మీరు డబ్బు సహాయం చేశారనుకోండి, మీరు ఆ సంస్థకు చేసిన సహాయం కంటే ఈ ఈ రకంగా నిజంగా అవసరం ఇక్కడ ఈ వ్యక్తికి, ఇతనికి చేసిన సాయం వల్ల కర్మ శుద్ధి చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుందన్నమాట. సో ఎక్కువ నీడ్ ఎవరికి ఉందో వాళ్లకు దానం చేయాలి. అంతా చూసుకునే వాళ్లకు, అలాంటి వాళ్ళకు చేయొద్దు అని కాదు, కానీ మీ కర్మశుద్ధి చాలా తక్కువ రేంజ్లో ఉంటుందన్నమాట. నిజంగా అవసరమైన వారికి అవసరమైన చోట దానం చేయాలి. మరియు ఒక వ్యక్తి మరింత పరిశోధన చేసి, కఠినమైన పని చేసి, కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలోకి ప్రవేశించి, అక్కడ రైతులు తమ కుటుంబాలకు తినడానికి కూడా లేని స్థితిలో ఉండి, వారి ఆవులు మరియు ఎద్దులను చూసుకోలేక, దాంతో పశువులు ఆకలి మరియు పోషకాహార లోపంతో నెమ్మదిగా చనిపోతుంటే, ఆ వ్యక్తి పశువులకు మేత ఖర్చును భరించి, అలా కేవలం పశువులను మరణం నుంచి, అనారోగ్యం నుంచి కాపాడమే కాకుండా
పశువులను చూసుకోవడం ద్వారా పరోక్షంగా రైతు కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి లేదా ఆత్మహత్య నుంచి కూడా కాపాడగలిగితే ఎంత అద్భుతమైన స్థాయిలో కర్మశుద్ధి జరుగుతుందో మీరు ఊహించగలరా? ఇప్పుడే చెప్పుకున్నాం, మనం ఏదో యాప్లోనో వాటిలో మనీ ట్రాన్స్ఫర్ చేసామంటే ఇచ్చామనేది కాకుండా ఇంకొంచెం శ్రమపడి కాస్త ఒక పల్లెటూరు ఏదన్నా వెళ్ళి ఒక వ్యక్తి బాగా నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి తనకున్న పశువులకు అంటే వ్యవసాయం చేసుకోలేకున్నాడు, పశువులకు ఫుడ్ పెట్టలేని, ఇంటిని పోషించుకోలేని ఆ వ్యక్తికి మీరు ఆ పశువులను కాపాడుకోవడానికి సహాయం చేయగలిగారనుకోండి, ఆ పశువులు మరణించకుండా వాటికి ఫుడ్ పెట్టడానికి మీరు హెల్ప్ చేస్తే ఇండైరెక్ట్గా ఈ వ్యక్తికి హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే ఆ పశువులు మంచిగా ఉండి అవి మంచిగా వ్యవసాయం చేస్తూ ఉన్నాయనుకోండి, ఈ కుటుంబం బ్రతుకుతుంది, మరెన్నో కుటుంబాలకు వాళ్ళు ఆహారాన్ని అందించగలరు. అంటే పరోక్షంగా ఇండైరెక్ట్గా ఆ కుటుంబాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామన్నమాట, ఆ యానిమల్స్కే కాకుండా. అలాంటి పని మనం చేసామనుకోండి, అలాగా తెలుసుకుని కష్టపడైనా సరే అలాంటి వాళ్ళకి సహాయం చేశామంటే ఇంక అసలు కర్మశుద్ధి ఇంకా ఏ రేంజ్లో జరుగుతుందో ఊహించలేమంటున్నారు బాబా. పశువులను చూసుకోవడం ద్వారా మీరు ఆ కుటుంబాన్ని చూసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే పొలాల్లో పనిచేయడానికి పశువులు అవసరం. అలా మీరు పశువులను మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా చూసుకున్నారు. మీ కర్మశుద్ధి ఆశీర్వాదాలు చాలా ఎక్కువ తీవ్రత మరియు నిష్పత్తిలో ఉంటాయి. మీకు ఆ టైంలో అందే ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల అది కేవలం దాన ధర్మం మాత్రమే కాదు, మీ దాన ధర్మం యొక్క స్థాయి మరియు దాని ప్రభావం వల్ల తేడా తెలుస్తుంది. అంటే వేలాది మంది పిల్లలు మరియు నిరుపేదల కోసం పనిచేసే ఒక పెద్ద సామాజిక సంస్థకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని కాదు. అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఉంటాయి, వాటికి డొనేట్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ వాళ్ళు విస్తృత ప్రాతిపదికన చేరుకుంటూ పెద్ద పని చేస్తూ ఉన్నారు. వారికి ఒకరి సహాయం ఎక్కడికి చేరుతుందో చూడటానికి కొంత సమయం వెచ్చించాలి. అలాంటి సంస్థలకు దానం చేయొద్దని చెప్పట్లేదు, కానీ వారికంటే కూడా వారు ఆల్రెడీ చేయగలుగుతున్నారు, ఏదో ఒక రకమైన సహాయం చేయగలుగుతూ ఉన్నారు, వారికి డొనేషన్స్ రావటం అది జరుగుతోంది. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక రైతు వాళ్ళ పశువులను రక్షించినట్టయితే ఆ కుటుంబాన్ని కూడా సేవ్ చేసి వారిని రక్షించిన వాళ్ళము అవుతామన్నమాట. అక్కడ ఇంకా ఎక్కువ మన కర్మశుద్ధి లెవెల్స్ చెప్తూ ఉన్నారు, ఏది ఎక్కువ మనకు ఎఫెక్ట్ ఉంటుంది దేనివల్ల అనేది. పెద్దది లేదా చిన్నది సహాయం పొందే వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి, అది తప్పనిసరి. అప్పుడే నిజమైన అర్థవంతమైన కర్మశుద్ధి జరుగుతుంది. అంటే మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో ఆ వ్యక్తి జీవితంలో నిజంగా మార్పు రావాలి, అప్పుడే మన కర్మశుద్ధి అయినట్టు. అది గత జన్మ కర్మలను కూడా కాల్చివేయగలదు, తద్వారా ఒకరి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడగలదు. ఎలా అంటే వ్యక్తి ఇప్పుడు కేవలం ఆత్మ మరియు ఆత్మకు ముఖ్యమైన విషయాలపైన మాత్రమే దృష్టి పెట్టగలడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఫుడ్ సంపాదించడమే కష్టంగా ఉంది, సో ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తాడు, కానీ ధ్యానము ఇంకేదో చేయాలనే దాంట్లో ఉండరు వాళ్ళు. ఆత్మ ప్రగతిని సాధించాలనే ఆలోచనలో ఉండరు. వాళ్ళకు ఒక స్థాయి చిక్కి మన సహాయం వల్ల వాళ్ళు బాగుపడి హ్యాపీగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్లకు దొరికే సమయాన్ని ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవటానికి, వాళ్ళ ఆత్మ ప్రగతి సాధించటానికి వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారన్నమాట ఆ టైంని. అంటే వాళ్ళ ఆత్మపరంగా అభివృద్ధి చెందటానికి కూడా మనం సహాయపడ్డ వాళ్ళము అవుతామన్నమాట. రుద్ర అంటున్నాడు, అంటే ధ్యానం మరియు దాన ధర్మం నిజంగా ఒక వ్యక్తి యొక్క కర్మ బ్యాలెన్స్ షీట్ను శుద్ధి చేయగలవా? అవును, చాలా ప్రభావవంతంగా. కానీ గుర్తుంచుకోండి, ఒకరు ధ్యానం చేసి లేదా దాన ధర్మం చేసి ఆపై ఇతరులను దుర్వినియోగం చేయడం, శారీరకంగా, భావోద్వేగంగా, మానసికంగా లేదా అవినీతిపరుడు అవ్వడం లేదా మోసపూరిత వ్యక్తి అవ్వడం కానీ కాలేరు. దాన ధర్మం చేయటం, ధ్యానం ఇవన్నీ చేస్తూ మళ్ళీ తప్పు చేయకూడదు. మనం అలాంటి మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. అంటే అన్యాయం చేస్తూ, అక్రమంగా సంపాదిస్తూ, ఒకరిని మోసం చేస్తూ, అధర్మంగా సంపాదించి మళ్ళీ ఆ మనీని డొనేట్ చేశారనుకోండి, దాని ద్వారా పెద్ద శుద్ధి జరగదు. మళ్ళీ కర్మ చేసుకుంటూ ఉన్నాడు, దాన్ని ఆ కర్మఫలాన్ని అందరికి పంచుతూ ఉన్నట్టుగా ఉంటుంది. సో మనం శుద్ధిగా ఉంటూ
ఆ దాన ధర్మం చేసినప్పుడే కర్మ బ్యాలెన్స్ షీట్ ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ క్లాస్ చూడండి, గమనించండి బాగా. ఎందుకంటే మనం అన్ని తప్పుడు పనులు చేస్తూ బాగా మినిస్టర్ లెవెల్లో ఉండి లంచాలు బాగా తీసుకుని పైసలు బాగా సంపాదించుకొని ఎన్ని దాన ధర్మాలు చేసినా పెద్దగా యూజ్ ఉండదు. మీరు పవిత్రంగా సంపాదించాలి, అంతఃకరణ శుద్ధితో ఉండి సంపాదిస్తేనే అది దాన ధర్మం చెయ్యాలి మీరు. ఇంకా మళ్ళీ తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు అంటున్నారనమాట. వ్యక్తి సృష్టికర్త వద్దకు చేరుకునే మార్గాన్ని అనుసరించవచ్చు, చేరుకోవచ్చు. పవిత్రత అనే వాహనంలో ప్రయాణించడం ద్వారా భగవంతుణ్ణి మనం ఎప్పుడు చేరుకోవచ్చు, ఎప్పుడు ఆయనని అనుసరించే మార్గంలోకి వెళ్ళగలము అంటే పవిత్రత అనే వాహనంలో ప్రయాణించాలి. అదే చెప్పింది, మనం పవిత్రంగా ఉంటూ మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు బాబా చెప్పినవి ముందుకు వెళ్తాం అన్నమాట. ఆ పవిత్రత అనే వాహనానికి 4 చక్రాలు ఉంటాయి. ఏంటో చూద్దాం. అవే ధ్యానం, దానం, ప్రార్థన మరియు విధి. కానీ ఈ చక్రాలను వాహనానికి అమర్చాలి. ఇవన్నీ కలిగిన ఈ వాహనమే పవిత్రత. పవిత్రతకు వివిధ పదాలు ఉన్నాయి. కొందరు ఘనత అంటారంటే నోబిలిటీ, లేదా నిస్వార్థ ప్రేమ అంటారు, కొందరు మృదుత్వం అంటారు, కొందరు నిజాయితీ అంటారు, కొందరు ధర్మం లేదా సద్గుణం అంటారు. నేను ఒకే ఒక విషయం చెప్తాను, ఆధ్యాత్మికత లేదా పవిత్రత అంటే ఒక్కటే. మీరు చేసే ప్రతి చిన్న పనిలో, ఆలోచనలో, మాటలో లేదా భాషణలో మీ గురువు మరియు గురువుని సంతోషపెట్టడం లేదా గర్వపడేలా చేయడం, అదే ఈ పవిత్రత యొక్క వాహనం. మనం ఏం చేస్తే గురువు సంతోషపడతాడు, ఆ భగవంతుడు సంతోషపడతాడు అంటే మనం పవిత్రంగా ప్రార్థనలో ఉంటూ, ధ్యానం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, సేవలో ఉంటూ మన విధిని యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు ఆ గురువు దగ్గరికి చేరుకోగలము. మనం ఆయన గర్వపడేలా చేయాలి అంటే మన శుద్ధ అంతఃకరణము, త్రికరణ శుద్ధిగా మన ఆలోచన, మాట, మనం చేసే పని 3 శుద్ధంగా అలైన్మెంట్లో ఉండాలన్నమాట. ఈ వాహనం లేకుండా, ఈ పవిత్రత అనే వాహనం లేకుండా మీరు ఆటోమొబైల్ చక్రాలను ఎక్కడ అమర్చబోతూ ఉన్నారు అంటే, మనకు ఆ పవిత్రత శుద్ధాంతఃకరణం లేదనుకోండి, మనం ఈ చక్రాలను తీసుకెళ్ళి దేనికి అంటించాలి? మనం అధర్మంగా ఉండి నేను దానం చేస్తాను అనేసి ఆ చక్రాన్ని తీసుకున్నారు, దానం అనే చక్రాన్ని ఏ ఆటోమొబైల్కి అమరుస్తాం? మనలో పవిత్రత ఉంటేనే, ఆ పవిత్రతకు ఉండే వీల్స్ ఇవన్నీ, ఈ 4. పవిత్రతనే లేకపోతే మనం ఎన్ని దానాలు, ప్రార్థనలు ఇవి చేసినా మనకు ఒక వెహికల్ అంటూ లేదు, అవి అతికించడానికంటే ముందుకు వెళ్ళలేము అన్నట్టు అనమాట. చక్రాలు లేకుండా దేవుడి లేదా గురువు దగ్గరకు దారి తీసే ఏకైక నిజమైన మార్గమైన మోక్షం యొక్క పొడవైన, సన్నని, కష్టమైన మార్గంలో ఎలా ప్రయాణించబోతున్నారు? అదే అడుగుతున్నారు బాబా. దేవుడి దగ్గరికి చేరాలి, మోక్షం కావాలి అంటే ఆ మార్గము చాలా కష్టమైనది, సన్నది, ఇరుకైన మార్గం. ఆ మార్గంలో వెళ్ళాలి అంటే ఏ వెహికల్లో వెళ్ళాలి? పవిత్రత అనే వెహికల్లో వెళ్ళాలి. పవిత్రత అనే వెహికల్కి చక్రాలు, దానము ఇవన్నీ. మనకు పవిత్రత అనే వెహికల్ కావాలంటే మనం ధర్మ మార్గంలో ప్యూర్గా ఉండాలి. లేకపోతే ఎలా చేరుకుంటాం ఆ భగవంతుణ్ణి అనేసి చెప్తున్నారు బాబా. కానీ బాబా, ధ్యానం మరియు ప్రార్థన ఒకటి అని నేను అనుకున్నాను అంటే బాబా చెప్తున్నారు, భూమిపై ఉన్నప్పుడు నీ ఆలోచనలు విచిత్రంగా ఉండేవి. నువ్వు భౌతికంగా అడ్డంగా, నిశ్చలంగా, ఆత్మతలంలో చురుగ్గా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు చనిపోయాడు కదా, అడ్డంగా పడిపోయాడు, నిశ్చలంగా కదలకుండా శవమై పడి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మతలంలోకి వచ్చాడు. ఆ ఆత్మతలంలో కాస్త యాక్టివ్గా ఉన్నాడు. నీ థాట్ వైబ్రేషన్స్ని కాస్త రేషనలైజ్ చేయటానికి, హేతుబద్ధీకరించటానికి అది పనిచేస్తుంది నువ్వు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది. కానీ ఇంకా నువ్వు సూటిగా ఆలోచించట్లేదు అనేసి చెప్తున్నారు బాబా. నువ్వు అప్పుడే విచిత్రంగా ఆలోచిస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు కాస్త చేంజ్ అయ్యావు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ థింకింగ్ స్ట్రైట్ అనేసి చెప్తున్నారు అనమాట. హాహా అనేసి నవ్వుతున్నారు బాబా. హాహా, చాలా నవ్వు వస్తుంది. ఆత్మస్థాయిలో కూడా చిమ్నీలాగా పొగ తాగిన ప్రియమైన జ్ఞాని, దయచేసి ధ్యానం మరియు ప్రార్థనల మధ్య తేడాను వివరించండి అని అంటున్నాడు బాబాతో రుద్ర. ధ్యానం అనేది నిశ్చలత, ఒక స్టిల్నెస్. ఇది వ్యక్తిని సృష్టికర్తతో విలీనం చేస్తుంది. ధ్యానం
ఉదయపు మంచు లాంటిది, మృదువైనది, నిశ్శబ్దమైనది, ప్రశాంతమైనది, గ్రహాన్ని సమృద్ధిగా చేసేది మరియు పునరుజ్జీవింపచేసేది, రీవైటలైజ్ చేసేది. ఇది ఉదయపు మంచుతో శుభ్రపరచబడుతోంది. ధ్యానంకి ప్రార్థన డిఫరెన్స్ చెప్తూ ఉన్నారన్నమాట. ధ్యానం అంటే ఒక నిశ్చలత, ఒక స్టిల్నెస్. అది ఉదయపు మంచు లాంటిది. ఇప్పుడు నా వెనక చూస్తూ ఉన్నారు కదా, డ్యూ, అలా అందుకే అది పెట్టాను పిక్చర్. మార్నింగ్ డ్యూ అనమాట అది. మనకు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటుంది కదా, అది ఆ ఉదయపు మంచు లాంటిది ధ్యానం అనేది. ప్రార్థనలు వర్షం లాంటివి. ఇది భూమి దాహాన్ని తీరుస్తుంది, నదులు, సరస్సులు మరియు సముద్రాన్ని నింపుతుంది, మురికిని కడిగేస్తుంది మరియు తాకిన ప్రతిదాన్ని శుభ్రపరుస్తుంది. ఇది భూమిని చల్లబరుస్తుంది, భూమికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. వర్షం ఏం చేస్తుందో చెప్తున్నారు. ఆ వర్షం లాంటిదే మన ప్రార్థన, మనల్ని క్లియర్ చేస్తుంది అనమాట. దాహాన్ని వర్షం ఎలా తీరుస్తుందో అలాగా ప్రార్థన కూడా అలా పనిచేస్తుంది, భూమికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. మంచులో స్నానం చేయటానికి మీరు చాలా తొందరగా లేవాలి, మరియు అందుకే అది అందరికీ కాదు, కానీ అదృష్టవంతులైన కొద్ది మందికి మాత్రమే. ఈ ఉదయపు మంచులో తెల్లవారుజామున ఉండే ఆ డ్యూ, ఆ మంచు ఏదైతే ఉంటుందో ఆకుల మీద వాటి మీద, అది చూడాలి అన్నా, ఇప్పుడు ఒక సన్ రైజ్ చూడాలి అన్నా, పక్షుల కిలకిల రావాలి వినాలి అన్నా, ఆ ప్రశాంతతని ఆస్వాదించాలి అంటే మనం తెల్లవారుజామున లేవాలి, మార్నింగ్ డ్యూ పొందటానికి, అంటే ధ్యానం పొందటానికి. అదే వర్షం అనుకోండి, వర్షాలకు సమయాలు ఉండవు, అవి ప్రకటన లేకుండా వస్తాయి మరియు వెళ్తాయి. వర్షంలో తడవడాన్ని చూడటానికి లేదా తడవటానికి అదనపు ప్రయత్నం అవసరం లేదు. దీన్ని పగళ్ళు చూడొచ్చు, రాత్రి చూడొచ్చు మరియు వినొచ్చు, అనుభూతి చెందొచ్చు మరియు శ్వాసించవచ్చు. వర్షం దాదాపు అందరికీ అనుభవం అవుతుంది. అయితే ఉదయపు మంచుకు ప్రయత్నం మరియు క్రమశిక్షణ అవసరం. అది ఎంజాయ్ చేయాలంటే ఆ తెలి మంచుని మనము పొద్దున్నే లేవాలి, చాలా కష్టపడాలి, క్రమశిక్షణ ఉండాలి మనకు. తెల్లవారుజామునే లేసి మనము ఆ ధ్యానం చేయాలి, కాస్త డిటర్మినేషన్ ఉండాలి. అదే ప్రార్థన చేయటానికి, ఇప్పుడు వర్షము మనకు రాత్రైనా మార్నింగ్ అయినా మధ్యాహ్నం ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా వెళ్ళి తడవచ్చు వర్షంలో. అలాగా ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ధ్యానం అనేది ఒక స్పెసిఫిక్ టైమ్స్లో ఒక స్పెసిఫిక్ ఫ్యాషన్లో చేసినప్పుడే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే చెప్తూ ఉన్నారు, అది పొందడం కష్టం, అది అందరికీ కాదు, చాలా కొద్ది మందే దాన్ని అనుభూతి చెందగలుగుతారు, అనుభవం చెందగలుగుతారు. ప్రార్థనలు ధ్యానం యొక్క సులభమైన రూపం. అంటే ధ్యానం కన్నా అది ఈజీ వే అనమాట, కానీ ప్రభావం ఒక్కటే. ఒకరు ప్రార్థించినప్పుడు ప్రార్థన ఎంత నిజాయితీగా ఉంటే వ్యక్తి ఆరా నుంచి అంత కాంతి వెలువడుతుంది, పైకి మరియు చుట్టూ ప్రకాశించడం ప్రారంభిస్తుంది. మనం చేసే ప్రార్థన పవిత్రంగా నిజాయితీగా ఉండాలన్నమాట. అప్పుడే మన ఆరా బ్రైట్గా అయ్యి ఆ కాంతి పైకి చుట్టుపక్కలకు ప్రసరిస్తుంది. మనము కేజ్ స్టోరీలో చూసాం, కేజ్ చాలా డీప్గా వెళ్ళి ప్రార్థన చేస్తాడు, చాలా శుద్ధిగా నిజాయితీగా ప్రార్థన చేస్తాడు. అలా చేసినప్పుడు ఆయన నుంచి ఒక కాంతి పుంజం పైకి ప్రకాశించి అది ఆ చుట్టుపక్కలంతా కూడా కప్పేస్తుంది అనమాట. అదే మనం ఈతన్ స్టోరీలో చూసాం, ఈతన్కి కుదరదు, ధ్యానం ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో పోయినప్పుడు అతని చుట్టూ ఆ రకమైన కాంతి రుద్ర చూడలేకపోతాడు. ఆ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు బాబా, నిజాయితీగా ఉంటే ప్రార్థనలు ఆరా నుంచి పైకి కాంతి వెలువడి చుట్టూ ప్రకాశించడం ప్రారంభిస్తుంది. ఆరా ఆటోమేటిక్గా శుభ్రపరచబడుతుంది, మన ఆరా కూడా క్లీన్ అవుతుంది. మరి ఆరాతో పాటు కర్మ బ్యాలెన్స్ షీట్పై కూడా పని జరుగుతుంది. ముఖ్యంగా పలికిన పదం యొక్క శక్తి మరియు బలం ద్వారా కర్మశుద్ధి జరుగుతుంది. ఆ పదం యొక్క శక్తి, ఈ సాంస్క్రిట్ అక్షరాలకు అన్నింటికీ కూడా ఒక శక్తి ఉంటుంది. వాటిని కలిపి ఒక మంత్రంలాగా పలికినప్పుడు దాని ఓన్ ఎనర్జీ దానికి ఉంటుందన్నమాట. ప్రతి మంత్రం, అది ఓం నమ శివాయ కావచ్చు, శ్రీమాత్రే నమః కావచ్చు, ఆ మంత్రం దానికి ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. దాని యొక్క శక్తి మరియు బలం ద్వారా కూడా మనకు కర్మశుద్ధి జరుగుతుంది. అందుకే నామస్మరణ కూడా చేయమంటారు బాబా.
ప్రార్థనలు ఎంత తీవ్రంగా ఉంటే, ఎంత నిస్వార్థంగా ఉంటే, ఎంత కృతజ్ఞతతో ఉంటే అది కీ పాయింట్. అంటే రొటీన్గా కాకుండా ప్రార్థన ఎలా ఉండాలో చెప్తున్నారు. తీవ్రంగా ఉండాలి, ఇంటెన్స్గా మనం ప్రార్థించగలగాలి, నిస్వార్థంగా, ఎక్స్పెక్టేషన్ లేకుండా. అండ్ ఉన్నదాని పట్ల కృతజ్ఞత, ఫస్ట్ థింగ్ కృతజ్ఞత ఎప్పుడూ లేదు అనకుండా ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటే ఆ ప్రార్థనల తీవ్రత ద్వారా వెలువడే కాంతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు మన కర్మ అండ్ ఆరా శుద్ధి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రార్థనలకు మొదటి నియమం, మీ దేవుడు మరియు గురువు మీకు మీ ప్రియమైన వారికి ఏది మంచిదో తెలుసు. ప్రార్థనల మొదటి నియమం ఏంటి? మీ గురువుకు లేదా మీ దేవుడికి ఫస్ట్ మీ ప్రియమైన వాళ్ళకి మీకు ఏది మంచిదో ఆయనకు తెలుసు అనే జ్ఞానం, ఆ నిశ్చయతతో మన ప్రార్థన ఉండాలన్నమాట. అప్పుడు వారి సంకల్పం నెరవేరుతుంది. ఆయనకు తెలుసు మనకి ఏం కావాలో, మనకి ఏది మంచిదో, మనకి ఇష్టమైన వాళ్ళకి ఏది మంచిదో, మన ఆత్మీయులకి అనేది ఆయనకు తెలుసు అనే భావంతో, ఆ జ్ఞానంతో మనం ప్రార్థించినప్పుడు మనకు సంకల్పం నెరవేరుతుంది. అవును, జీవితంలో మీకు ఏదైనా కావాలంటే దానికోసం మీరు ఎప్పుడైనా అభ్యర్థించవచ్చు. కానీ తుది ఫలితాన్ని దేవుడు మరియు గురువుకు వదిలివేయాలి. వారికి, మీకు, మీ ప్రియమైన వారికి ఏది మంచిదో తెలుసని నిశ్చయించుకోవాలి. ఇది ప్రభావవంతమైన ప్రార్థన యొక్క మొదటి మరియు కంపల్సరీ, తప్పనిసరి నియమం. అలా లేదంటే మీరు వ్యాపార ప్రతిపాదనలో పాల్గొంటున్నారు అంతే. ఆ భగవంతుడికి తెలుసు మనకి ఏది కావాలో, ఆయనకు తెలుసు. మనం ప్రార్థిస్తే ఆయన మనకి ఏది కావాలో ఇస్తాడు అనే నమ్మకంతో ప్రార్థించాలి. ఒకవేళ లేదు, సరే మనకి ఇది కావాలి అని మనమే అడిగాం, దేవుడికి ఏదో తెలుసో అది ఇస్తాడులే, కాకుండా నాకు ఇది కావాలి బాబా, నాకు ఇది కావాలి తండ్రి అని అడిగాం. అడిగినప్పుడు నాకు ఎప్పుడు ఇస్తాడు, ఎంత తొందరగా ఇస్తాడు, ఒక నెలలో అయిపోతుందా పని, ఈరోజు మొక్కాను కదా, ఈరోజు నేను మొక్కున్నాను 108 టెంకాయలు కొడతానని, లేదా హెయిర్ ఇస్తాను మొక్కున్నాను కదా, నాకు ఇంక రేపటికల్లా పని అయిపోతుందా? అలాగా కాదు. ఒకవేళ మనం అడిగినా కూడా ఏది కావాలో ఫలితం ఆయనకే వదిలేయాలి. ఆయన ఇంక ఎప్పుడు ఇస్తాడు, ఎంతకి ఇస్తాడు, ఏంటి, ఎంత ఇస్తాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేసి అంటూ ఉన్నారనమాట. ఆయనకే వదిలేయాలి. అలా అంతా చేయలేదనుకోండి, మీరు చేసేది ప్రార్థన కాదు, బిజినెస్ లావాదేవీ అంతే. లంచం ఇస్తున్నాను దేవుడా, నీకు 108 కొబ్బరికాయలు కొడుతున్నా, లేకపోతే నీకు ప్రసాదం నీ పేరున పంచుతున్నా, సో నాకు ఇది కావాలి అంటే దేవుడితో బిజినెస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట మనం. అందుకే ప్రార్థన మొదటి నియమము ఫస్ట్ తెలుసుకోవాలి అనేసి చెప్తున్నారు. నేను ప్రార్థనలో ఎంతో సమయం గడుపుతాను. ఇప్పుడు మీరు, అవును మీరు, వింతగడ్డ ఉన్న ముసలాయన నా పని చేయించండి అనేది ఒక ప్రార్థన కాదు. మనం అడగటము, నువ్వు ఓ వింతగడ్డ ఉన్న ముసలాయన అంటే బాబాని సంబోధిస్తూ, ఓకే నువ్వు నాకు ఇది చెయ్యి అని అడగడము ప్రార్థన కాదు. అది ఒక రకమైన వ్యాపారం. మరియు దేవుడు చాలా చెడ్డ వ్యాపారవేత్త, వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. అంటే ఆయనకు బిజినెస్ తెలీదు, ఆయన ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ అనమాట. ఈజ్ నాట్ గుడ్ అట్ ఇట్. ఆ బిజినెస్లో ఆయన మంచిగా ఉండడు. ఏంటంటే ఆయన వర్తకుడు కాదు, ఆయన అత్యుత్తమ తల్లిదండ్రులలో ఒకరు. కేవలం ప్రేమనే ఇస్తాడు. తల్లిదండ్రి ఏమిస్తారు? పిల్లలకి ప్రేమనే ఇస్తారు, పంచుతారు. అలాగే ఆ భగవంతుడు కూడా ఒక తల్లి, ఒక తండ్రి, ఆయన ప్రేమనిస్తాడు కానీ బిజినెస్ చేయడు మనతో. ప్రతిదీ ఆయన విచక్షణకు వదిలేయండి. ఆయన అత్యుత్తమ తల్లిదండ్రుల్లో ఒకడు కదా, ఆయనకి వదిలేసేయండి. మీ తల్లిదండ్రులకు ఉత్తమమైనది తెలుసు బిడ్డ. తల్లిదండ్రులకి బిడ్డకి ఏది ఇంపార్టెంట్, ఏది పెడితే తింటాడు బిడ్డ, ఏది తినడు, ఇవన్నీ తల్లిదండ్రులకి ఎలా తెలుసో ఒక బిడ్డ గురించి, చిన్న బిడ్డ గురించి, ఆ భగవంతుడికి మనం కూడా అంతే. మనకి ఏది కావాలో ఆయనే పెడతాడు, మనకి ఆయనే ఇస్తాడు. ప్రభావవంతమైన ప్రార్థనకు మరొక తప్పనిసరి నియమం, మరొక తప్పనిసరి అవసరం ఏంటంటే, ఇప్పుడు సెకండ్ది ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞత. ప్రేమ, భక్తి, కృతజ్ఞత లేని ప్రార్థనలే కావు.
అది మీ చెవులకే చేరని పఠనం. దేవుడి చెవులకో, గురువు చెవులకో చేరడం సంగతి పక్కన పెట్టండి. అటువంటి ప్రార్థనలు చాలా మందమైన కాంతిని అంటే డిమ్ లైట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. కృతజ్ఞత, ప్రేమ, భక్తి లేకుండా మనం చేసే ప్రార్థన అది దేవుడికి చేరదు అని చెప్తూ ఉన్నారనమాట. అలాంటప్పుడు మన ఆరాలో నుంచి చాలా లైట్ ప్రొడ్యూస్ అవ్వదు. ఈ కేస్‌కి అయినట్టుగా. చాలా డిమ్‌గా వెలగక జీరో లైట్ వెలుగుతున్నట్టుగా వెలుగుతాయన్నమాట. అవి అంత డిమ్ లైట్ వచ్చిందనుకోండి, మన ఆరా శుద్ధి అవ్వదు, మన ఆరా స్ట్రాంగ్ శక్తివంతము అవ్వదు. అందువల్ల గత జీవిత కర్మ బ్యాలెన్స్ షీటులు శుద్ధి చేయబడే ప్రసక్తే లేదు. అది ఎలా ఉంటుందంటే, మీరు స్నానానికి వెళ్ళి షవర్ నుంచి దూరంగా నిలబడి కొన్ని నీటి బిందువులు మీ పాదాల మీద పడినట్లుగా ఉంటుంది. షవర్ తీసుకోవడానికి వెళ్ళి షవర్ ఆన్ చేసి దూరంగా నిలబడితే ఏమవుతుంది? మహా అంటే కొంచెం నీళ్ళు స్ప్లాష్ అయ్యి కాళ్ళు పాదాలు తడుస్తాయేమో, అంతే. అలా ఉంటుంది మనం చేసే పని. మీరు బట్టలతోనే బాత్రూంలో షవర్ ఆన్ చేసి దూరంగా నిలబడి ఉన్నారు. మీ శరీరం అసలు శుభ్రం కాలేదు. బహుశా మీ పాదాలు కొద్దిగా తడిసి ఉంటాయి, అంతే. మీరు అటువంటి స్నానంతో సంతృప్తి చెందితే తప్పకుండా ముందుకు సాగండి. మీరు ఇలా గంటల తరబడి నిలబడవచ్చు, మరియు ఇంకా కేవలం మీ కాలివేళ్ళు మాత్రమే తడుస్తాయి. మనం ఇలాంటి ప్రార్థనలు చేస్తే, ప్రేమ, భక్తి, కృతజ్ఞత లేని ప్రార్థనలు చేసి కోరికలే కోరుతూ ఉండే ఆ రకంగా ప్రార్థనలు చేస్తే మన కర్మశుద్ధి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు బాబా. బట్టలు వేసుకుని షవర్ ఆన్ చేసి షవర్కి దూరంగా నిలబడి ఉన్నారు. అప్పుడు మీ బాడీ ఎలా శుభ్రం అవుతుంది? బట్టలు తీయలేదు, నీళ్ళతో తడవలేదు, అసలు శుభ్రం ఎలా అవుతుంది బాడీ? జస్ట్ పాదాలు తడుస్తాయి, అంతే. అలాంటి దాంతో మీరు హ్యాపీ అయితే ఇంకా ఎన్ని గంటలైనా చేయండి. బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఏ రకమైన ఉపయోగము లేదు మీరు అలాగా ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా. పూర్తి స్నానానికి మీరు మీ బట్టలు తీసివేసి షవర్ కింద నిలబడి మిమ్మల్ని నీరు శుభ్రపరచనివ్వాలి. మీరు ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు బాగా రుద్దుకోవాలి. నీరు మీ ప్రతి భాగాన్ని చేరనివ్వాలి. అప్పుడు స్నానం నుంచి శుభ్రంగా తాజాగా రిఫ్రెష్ అయ్యి బయటకు వస్తారు. సో మనం శుభ్రపడాలంటే ఏం చేయాలి? చక్కగా రుద్ది స్నానం చేసి నీళ్ళతో కడుక్కొని వచ్చినప్పుడే మనకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. లేదంటే మనకు స్నానం చేసిన ఫీలింగ్ ఉండదు దూరంగా నిలబడితే షవర్కి. సో అలాగే ప్రార్థనలకు మీ ఆరా మరియు మీ కర్మ బ్యాలెన్స్ షీటును శుభ్రపరచటానికి మరియు రిఫ్రెష్ చెయ్యటానికి ప్రేమ, భక్తి మరియు కృతజ్ఞత అవసరం. సేమ్ ఈ షవర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారో, మనం దూరంగా నిలబడితే ఎలా తడవకుండా శుభ్రం కాకుండా ఉంటామో అలాగే ఉంటుంది. మనం చక్కగా శుభ్రపడాలి అంటే, కర్మశుద్ధి కావాలి అంటే మనకు భక్తి ఉండాలి, మన ప్రార్థనలో ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి అని చెప్తున్నారు బాబా. సరే, ఇక రా, ఇప్పుడు నీ కార్మికంగా విచ్ఛిన్నమయ్యే యాస్ట్రల్ టీని తయారు చేసుకుని రా, అందమైన సూర్యాస్తమయాన్ని చూద్దాం. మళ్ళీ టీ మీద జోక్. నీ భయంకరమైన టీ చేసుకొని రా, కాసేపు అలా సన్సెట్ చూద్దాం అంటున్నారు. క్షణాలు గడిచాక వారు వరండాలో కూర్చుని భౌతిక స్థాయిలో పంచుకున్న టీ అంత వాస్తవికమైన కానీ అస్తిత్వంలో లేని టీని సిప్ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూశారు. అంటే ఈ ఫిజికల్గా టీ తాగినట్టుగా ఆ కప్పులో ఇది లేదు, ఆడ ఊహించుకుంటే మనకు వస్తుంది కదా. అంటే భౌతికంగా అస్తిత్వం లేదు దానికి. ఆ ఆత్మతలాల్లో ఆ టీ ఆయన ఇమాజినేషన్తో, విజువలైజేషన్తో క్రియేట్ చేశాడు. ఆ టీ తాగుతూ వాళ్ళిద్దరూ ముందులాగే వరండాలో కూర్చుని సన్సెట్ చూస్తున్నారన్నమాట. ఒక్క ఆత్మ అనుభవించే రంగుల స్పష్టత మరియు వైవిధ్యం ఎంత మంత్రముగ్ధం చేసేదిగా ఉంటుందంటే అది మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది మరియు నోట మాట రానంత అద్భుతంగా ఉంటుంది. మనం ఫస్ట్లోనే స్టార్టింగ్లో తెలుసుకున్నాం, రుద్ర చనిపోయిన తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు రంగుల తీవ్రత ఎలా కనబడుతుంది, ప్రతిదీ క్లారిటీతో భూతద్దంలో పెట్టి చూసినట్టుగా ఒక ఎమోషన్ అయినా సరే, ఒక అందమైన ఒక బాధ అయినా అది ఎక్స్పాండ్ చేసి చూపిస్తుంది అనమాట. అలాగా ఇప్పుడు వీళ్ళు ఆత్మతలాల్లో ఉన్నారు, ఆత్మగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సూర్యాస్తమయంలో కనిపించే రంగుల తీవ్రత, స్పష్టత అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందట.
అసలు నోట మాట రావట్లేదు, అంత బ్యూటిఫుల్ ఉందంటున్నారు. రుద్ర బాబాని చూసి అన్ని రంగులు మరియు అన్ని సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఆయన గురువు యొక్క తేజస్సు మరియు ప్రశాంతమైన ముఖం ముందు వెలవెలబోయాయని గ్రహించాడు. అతను తన గురువు పట్ల ఎంతో ప్రేమ పెళ్ళుబుకిరాగా ఒక ప్రార్థన మరియు ఆశీర్వాదాన్ని గుసగుసలాడుతూ ఉన్న గొణుగుతూ ఉన్న ఆ ముసలాయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ సూర్యాస్తమయాన్ని చూశాడు, దాని అందము చూశాడు. ఒక సైడు బాబాని చూశాడు రుద్ర. ఆ సూర్యాస్తమయం కంటే కూడా ఆ బాబా ముఖంలో ఉన్న ప్రశాంతత, తేజస్సే ఈయనకి ఇంకా అందంగా కనిపించిందట. అంత ప్రేమ ఫీల్ అయ్యాడనమాట రుద్ర బాబా మీద. అంత ప్రేమ లోపల నుంచి రాగా ఆయన బాబా కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడనమాట. బాబా ఏదో ఆశీర్వాదము, ఆయన బ్లెస్సింగ్ ఏదో లోపల చెప్తూ ఉన్నాడు మెల్లగా. దేవుడు స్వర్గంలో ఉన్నాడు మరియు అన్ని లోకాలలో అంతా బాగుంది. అంటే గాడ్ వాజ్ ఇన్ హెవెన్ అండ్ ఆల్ వాజ్ వెల్ ఇన్ ఆల్ ద వరల్డ్స్. అందరిలో ఉన్నది, అన్నింటిలో ఉన్నది తానే. ఆల్ ఈజ్ వెల్, అంతే అని చెప్తూ ఉన్నారు. ఒక స్పెషల్ సెంటెన్స్ రీఇన్ఫోర్స్ చేసి బాబా మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇంతదాకా మనం చదివిన దాంట్లో నుంచి ఒక మెయిన్ సెంటెన్స్ తీసి బాబా మనకు చెప్తూ ఉన్నారు. మీరు గురువు యొక్క శక్తితో నిరంతర ప్రవాహంలో ఉండండి. మరియు మీ గురువు ఎలా హాజరు కాకుండా ఉంటారు? కృపాపూర్ణమైన సమర్పణా స్థితిలో ఉండండి. మీ గురువు లేదా మీ మార్గదర్శకులు మరియు దేవదూతలు ఎక్కడ అదృశ్యమవుతారో నేను చూస్తాను. వారు తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే అది ప్రాచీన నియమం. మీరు ఒక్క అడుగు వేస్తే మేము మీ వైపు 100 అడుగులు వేయాలి. ఇది మనం లాస్ట్ వీక్ సెషన్లో చెప్పుకున్నాం. మనము నిజంగా ఆ భగవంతుడితో కనెక్షన్లో, ధ్యానం ద్వారానైతేనేమి ఏ దాని ద్వారా అయినా ఆ కనెక్షన్లో ఉన్నప్పుడు మనం భక్తిగా ప్రేమగా తలుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర అటెండ్ అయి తీరాల్సిందే, మన పక్కన ఉండాల్సిందే. అది వాళ్ళకి ఏన్షియంట్ లా అనమాట. వాళ్ళకి ఇంకా వేరే చాయిస్ లేదు. దే హ్యావ్ టు కమ్, అంతే. మనం ఒక అడుగేస్తే వాళ్ళు మన వైపు 100 అడుగులు వేయాలి. బాబా దానం గురించి కూడా అలాగే చెప్తారు. మీరు ₹1 దానం చేస్తే నేను మీకు 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అని. సో ఇది కూడా అంతే. మనం ఒక అడుగు దేవుడి వైపు వేస్తే ఆ దేవుడు మన వైపు 100 అడుగులు వేస్తాడు. అంటే మనల్ని ఇంకా త్వరగా ఆయన దగ్గరికి చేర్చుకోవటానికి మనకంటే ఆయన ఎక్కువ ఆతృత పడతాడనమాట. ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో స్టాప్ చేసుకుందాం. ఎంత అద్భుతమైన విషయాలు, ఎంత బాగా చెప్తూ ఉన్నారో బాబా. మనకు తెలియవు చిన్న చిన్న విషయాలు, అవి మనము ఊరికే మెకానికల్గా ఏదో యాంత్రికంగా చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం చేసే పనిలో శ్రద్ధ, ప్రేమ, భక్తి, కృతజ్ఞత ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఎంత అద్భుతంగా ఉంది. ప్రార్థన చెయ్యాలి అంటే మనం ఎలా చేయాలి? భగవంతుని త్వరగా చేరాలంటే మార్గం ధ్యానం, ప్రార్థన, అండ్ సెకండ్ది దానం, ధర్మం. అవి ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? దాన ధర్మం కూడా ఎవరికి చేయాలి, ఎలాంటి వాళ్ళకి చేయాలి, ఏ పరిస్థితుల్లో చేస్తే మనకు కర్మశుద్ధి జరుగుతుంది, ఇవన్నీ కూడా మన కర్మశుద్ధి ఎలా చేస్తాయి అన్నదానికి బాబా ఈరోజు చక్కగా అసలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా కర్మశుద్ధి జరుగుతుంది, ప్రార్థన చేస్తే, ధ్యానం చేస్తే కర్మశుద్ధి ఎలా అవుతుంది అంటే ఈరోజు బాబా దానికి అంతా ఎక్స్ప్లెనేషన్ చక్కగా ఇచ్చారు. ఇంకా రుద్రకి బాబా ఇంకెవరిని చూపించబోతున్నారు, ఏం జరగబోతోంది అనేది ఇక వచ్చే వారం చూద్దాం. మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దాం. మనల్ని మనం గమనించుకుంటూ ప్రతి నిమిషము దైవనామ స్మరణలో శ్వాసను గమనిస్తూ ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రేమతో, భక్తితో, కృతజ్ఞతతో చేస్తూ మనం కూడా త్వరగా ఆ పరమాత్మని చేరుకోవటానికి మార్గం సుగమం చేసుకుందాం. ఒక అడుగు వేద్దాం, ఏం పోయింది, పోయేదేం, దేవుడు 100 అడుగులు వేస్తాడు, మనం ఒక్కడుగేగా వేసేద్దాం. ఓకే, వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, స్వస్తి.